కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలను చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి 2 వచనములు. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తెనేసును కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు అనగా అని ఎప్పుడైతే మీకు కనబడిందో వెంటనే మీకు అర్థమవలసిన విషయం ఏంటంటే డెఫినేషన్ చెప్తున్నాడు అని అర్థం కావాలి. కొరింథీలో ఉన్న దేవుని సంఘం అంటే దేవుని సంఘానికి దేవుడిస్తున్న నిర్వచనం. అది దేవుని సంఘానికి ఇస్తున్న ఏంటది డెఫినేషన్. ఇంగ్లీష్లో చెప్పాలంటే డెఫినేషన్ ఏంటంట దేవుని సంఘం అనగా చెప్పండి, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారు. సంఘం అంటే ఎలా ఉండాలి చెప్పండి? పరిశుద్ధపరచబడిన వారుగా ఉండాలి. పరిశుద్ధపరచబడడానికి పిలువబడిన వారుగా సంఘం అనేది చెప్పండి ఉండాలి. కానీ నేటి సంఘాలు నేను అడుగుతున్నాను, సీరియస్గా అడుగుతున్నా, ఈ డెఫినేషన్ని నేటి సంఘాలు నిజముగా జస్టిఫై చేస్తున్నాయా? సంఘం అంటే దేవుడు బైబిల్లో ఇచ్చిన డెఫినేషన్. ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 1 and verse 1లో దేవుడు ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే పరిశుద్ధపరచబడిన వారుగా ఉండాలి, పరిశుద్ధపరచబడ్డానికి పిలువబడిన వారే దేవుని సంఘము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా అడుగుతున్నా, ఎన్ని సంఘాలు ఈ డెఫినేషన్కి జస్టిఫై చేస్తున్నాయి అంటే చాలా సంఘాలు ఈ డెఫినేషన్ని తమ లైఫ్లో తమ చర్చ్ సిస్టంలో లేదా తమ చర్చ్ ప్రోగ్రాంలో ఈ డెఫినేషన్కి ఖచ్చితంగా వారు జస్టిఫికేషన్ అనేది జరగట్ల. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. ఈ పత్రికలు రాస్తున్న టైంకి లేదా దేవుడు ఈ గ్రంథాన్ని రాస్తున్న టైంకి క్రిస్టియన్స్ ఎక్కువనా, ఈ టైంలో క్రిస్టియన్స్ ఎక్కువనా? చెప్పండి. ఆ టైంలో క్రిస్టియన్స్ ఎక్కువనా, ఈ టైంలో క్రిస్టియన్స్ ఎక్కువనా? ఆ టైంలో పర్సంటేజ్ ఎక్కువ ఉందా, ఈ టైంలో పర్సంటేజ్ ఎక్కువ ఉందా? ఆ టైంలో డెన్సిటీ ఎక్కువ ఉందా, ఈ టైంలో డెన్సిటీ ఎక్కువ ఉందా? ఈ టైంలోనే. కానీ నేను ఇంకో ప్రశ్న అడుగుతున్నా, ఆ టైంలో ఎక్కువ నిష్టతో బ్రతికారా, ఈ టైంలో నిష్టగా బ్రతుకుతున్నామా? ఆ టైంలో ఎక్కువ కార్యాలు జరిగాయా, ఈ టైంలో ఎక్కువ కార్యాలు జరుగుతున్నాయా? ఆ టైంలో సంఘం తీవ్రత ఎక్కువ ఉందా, ఈ టైంలో సంఘం తీవ్రత ఎక్కువ ఉందా? ఆ టైంలో డెన్సిటీ ఈ టైంలో ఎక్కువ, పాపులేషన్ ఈ టైంలో ఎక్కువ, వాస్ట్గా స్ప్రెడ్ అయింది ఈ టైంలో ఎక్కువ కదా, పర్సంటేజ్ ఈ టైంలో ఎక్కువ. రేషియో తీసుకుంటే ఫర్ ఎవ్రీ 10%కి ఇంతమంది అని రేషియో తీసుకుంటే ఆ రేషియో ప్రకారంగా కూడా ఈ టైంలో క్రిస్టియన్ డెన్సిటీ కానీ, క్రిస్టియన్ పాపులేషన్ కానీ, క్రిస్టియానిటీ కానీ అధికముగా పిలువబడుతున్న ఈ రోజుల్లో ఉన్న మనము ఆనాటి తీవ్రతతో పోల్చుకుంటే ఈనాటి తీవ్రత పెరిగిందా తగ్గిందంటే ఖచ్చితంగా చెప్పాల్సిన మాట చెప్పండి, తగ్గింది. ఎందుకు తగ్గిందంటే ఆనాడు సంఘంలో పాపులేషన్ తక్కువైనా సరే డెఫినేషన్ మిస్ అవ్వాల. కానీ ఈనాటి సంఘంలో పాపులేషన్ పెరిగింది, ఏం మిస్ అవుతుంది? డెఫినేషన్ మిస్ అవుతుంది. ఆనాడు క్వాంటిటీ లేకపోవచ్చు, ఏముంది? క్వాలిటీ ఉంది. కానీ ఈనాడు క్వాలిటీ పెరిగింది, కానీ ఏం తగ్గింది? క్వాంటిటీ తగ్గింది. ఎందుకు సంఘం కార్యాలు చేయలేకపోతుందంటే రెండు సందర్భాలు నేను చెప్పిన తర్వాత నేను వర్తమానంలోనికి వెళ్తాను. నెంబర్ 1, ఎందుకు సంఘము దేవుని కార్యాలు చేయలేకపోతుందంటే చాలామంది అనుకుంటున్నారు సంఘాన్ని డెవలప్ చేయడం అంటే యాంబియన్స్ని పెంచడం, సంఘాన్ని డెవలప్ చేయడం అంటే సంఘం యొక్క స్ట్రక్చర్ని బిల్డప్ చేయడం. మంచి సంఘం అంటే సంఘంలో మంచి లైట్స్, మంచి ఏసీ, లేదా మంచి మ్యూజిక్, లేదా మంచి వర్షిప్, ఇది సంఘం డెవలప్ అవ్వడం అంటే ఇది అని చాలామంది అనుకుంటున్నారు. నాకు తెలిసిన ఒక అతను ఫోన్ చేశాడు బెంగళూరు నుంచి ఒక బ్రదర్ ఫోన్ చేశాడు, నాకు ఆన్లైన్లో పరిచయం. ఆయన ఒకరోజు ఒక చర్చికి అతన్ని తన ఫ్రెండ్, హిందూ అయిన ఫ్రెండ్ని తీసుకెళ్ళాడంట. అరే చర్చికి రారా, దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు, నువ్వు వచ్చేస్తే ఖచ్చితంగా నీ చూపు మారుతుంది, నీ వినికిడి మారుతుంది, నీ మాట తీరు మారుతుంది, నీ నడవడి మారుతుంది అని చెప్పాడంట. చెప్పి తీసుకొని వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత మొత్తం వర్షిప్ అంతా అయిపోయిన తర్వాత ఎలా అనిపించిందిరా నీకు అని అంటే, పబ్బు కంటే ఇదే బాగుందిరా మావా అన్నాడంట. ఎందుకు? పబ్బులో తలపించే లైట్లు నైట్ సంఘంలో వస్తున్నాయి లేదా? ఆ సౌండ్ ఇక్కడ ఉంటుంది, ఆ మ్యూజిక్ ఇక్కడ ఇంకా ఎక్కువే మ్యూజిక్ ఉంటుంది. పోనీ మ్యూజిక్ వదిలేద్దాం, లైట్ వదిలేద్దాం, లేదా సౌండ్లు వదిలేద్దాం, అన్నీ వదిలేద్దాం. ఆయన అన్న మాటని చెప్పనా, పబ్బులో అమ్మాయిల డ్రెస్సుల కంటే ఇక్కడ అమ్మాయిల డ్రెస్సులు చిన్నగా ఉన్నాయేంట్రా అన్నాడంట. సంఘాలు ఎందుకు డెవలప్ అవ్వట్లేదు చెప్పనా? ఇలాంటి అట్మాస్ఫియర్ ఉంటే సంఘము డెవలప్ అవ్వదు. సంఘము ఇలాంటి సంఘాలకు వెళితే మన ఆధ్యాత్మిక జీవితం కూడా చెప్పండి డెవలప్ అవ్వదు.
ఎందుకు ఈనాటి సంఘము ఎందుకు కార్యాలు చేయలేకపోతుందంటే డ్రెస్సింగ్ నేర్చుకుంది సంఘం, అంబియన్స్ నేర్చుకుంది సంఘం, డెవలప్మెంట్ నేర్చుకుంది సంఘం, ఫిజికల్ స్ట్రక్చర్ నేర్చుకుంది సంఘం కదా, ఆర్కిటెక్చర్ నేర్చుకుంది సంఘం. కానీ క్యారెక్టర్ని మాత్రం ఎక్కడో సంఘం ఏం చేస్తుంది చెప్పండి, మిస్ అవుతా ఉంది. దానికి ఉదాహరణ నిలువెత్తు నిదర్శనం ఏంటంటే ఈ మధ్యకాలంలో సంఘాల్లో సంఘ పెద్దలు ఎలా ఉంటున్నారు చెప్పండి, మాదిరికరంగా ఉంటున్నారా? అన్ని సంఘాల గురించి మాట్లాడట్లా. ఎన్ని సంఘాల్లో సంఘ పెద్దలు తాగుబోతులు లేరు చెప్పండి? ఎన్ని సంఘాల్లో సంఘ పెద్దల వల్లే యువత పాడైపోతుంది చెప్పండి? ఎన్ని సంఘాల్లో సంఘ పెద్దల వల్లే యువత దేవునికి దూరం అవుతున్నారు చెప్పండి? అలా ఉంటే సంఘం బాగుపడుతుందా? అలా ఉంటే ఆ సంఘస్థుల వల్ల ఆ సంఘ పెద్దల వల్ల ఆ సంఘంలో యూత్ ఏమైనా దేవునిలోనికి వస్తారా? రారు. కానీ దేవుడు చెప్పిన మాట దేవుడు ఇచ్చిన డెఫినేషన్, కొరింథీలో ఉన్న దేవుని సంఘమును కనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారు. దట్స్ ద డెఫినేషన్ ఆఫ్ ద చర్చ్. ఇలాంటి డెఫినేషన్ మనకు రావాలంటే మనం ఏం చేయాలో విందాం. ఎందుకంటే ఈ రెఫరెన్స్ చూపించగానే నేను మీ అందరిని అడిగిన క్వశ్చన్, ఆనాటి పాపులేషన్ని ఈనాటి పాపులేషన్ని కంపేర్ చేశాను. నెక్స్ట్ ఆనాటి క్వాలిటీని ఈనాటి క్వాలిటీని కూడా కంపేర్ చేశాను కదా. ఆనాటి పాపులేషన్ ఎక్కువ ఉందా, ఈనాటి పాపులేషన్ ఎక్కువ ఉందా అంటే డెఫినెట్లీ ఈనాటి పాపులేషన్. కానీ ఆనాటి క్వాలిటీ, నానా చిన్నపిల్లలు, ఆనాటి క్వాలిటీ ఎక్కువ ఉందా లేదా ఈనాటి క్వాలిటీ ఎక్కువ ఉందంటే డెఫినెట్లీ చెప్పండి, ఆనాటి క్వాలిటీనే చాలా 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 సంఘంలో ఎక్కువ ఉంది. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే దేవుని పిలుపును ఆ సంఘాలు నెరవేర్చాయే ఈ సంఘం నెరవేరుస్తుందా? ఆ సంఘమే. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే, ఓ విషయం చెప్తున్నా జాగ్రత్తగా వినండి. సంఘాలు పాపులేషన్తో నిండుతున్నాయి కానీ సంఘంలో నుంచి బయటికి వెళ్తున్న సేవకులు ఎంతమంది? సంఘాలు బయటికి పాపులేషన్లో నిండిపోయి బయటికి కూడా స్ప్రెడ్ అవుతున్నాయి. కొన్ని చర్చెస్లో అయితే సంఘం సరిపోక బయట టెంట్లు వేసేసి పెడతా ఉంటారు కదా. కానీ అంతమంది వస్తున్న సంఘాల్లో ఎంతమందికి దేవుని పిలుపు అందుతుంది? అది నేను అడుగుతున్నా. మీకు అర్థమవడానికి ఇంకో మాట చెప్తాను. ఈనాడు వస్తున్న సేవకుల్లో దేవుని పిలుపుతో వచ్చే సేవకుల కంటే తమ సొంత జ్ఞానంతో వచ్చే సేవకుల సంఖ్య అధికమైంది. అవునా కదా? నేను అడుగుతున్నానండి, ప్రార్థనలో ఉపవాసములో కనిపెట్టి ఆ ప్రార్థనలో వారు ఉండగా దేవుని పిలుపు వారికి, దేవుని స్వరం వారికి వినబడి దేవుని పిలుపు వారికి తెలియజేసి దేవుని పిలుపు వారికి అంది సేవలోకి వచ్చిన సేవకుల కంటే నేను సేవ చేయాలి, నాకు మాట్లాడడం వచ్చు, నాకు పాడడం వచ్చు, నాకు మ్యూజిక్ వచ్చు, నాకు అన్నీ వచ్చు, ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ కెన్ డూ అని చెప్పి సేవలోకి వచ్చిన వారి సంఖ్య చాలా చాలా ఎక్కువగా మారిపోయింది. కానీ మన సంఘం నుండి డెఫినెట్లీ సేవకులు బయటికి వెళ్తారు, కానీ ఆ సేవకులు సొంత జ్ఞానంతో వెళ్ళే సేవకులుగా మాత్రం ఉండకూడదు. మరి సొంత జ్ఞానముతో వెళ్ళకుండా దేవుని పిలుపు అందాలంటే ఎలా ఉండాలో ఈరోజు మనం వర్తమానం విందాం. ఎందుకంటే సంఘము అన్న తర్వాత సంఘంలో పరిశుద్ధపరచబడిన వారు ఉండాలి. పరిశుద్ధపరచబడ్డానికే దేవుడు సంఘానికి మనల్ని పిలిచాడు. అలా వచ్చిన తర్వాత అందరం సంఘంలో ఉంటే కుదురుతుందా? కుదరదు. ఎప్పుడైనా ఒక విషయాన్ని గమనించండి, సంఘం అనేది స్కూల్ లాంటిది. స్కూల్లోకి ఎంతమంది అయితే వచ్చారో అంతమంది స్కూల్ నుండి బయటికి వెళ్ళాలి. కానీ మన దరిద్రానికి సంఘంలోనికి ఇన్లెట్టే ఉంది కానీ అవుట్లెట్ మాత్రం, నాగార్జున సాగర్ డ్యామ్ తీసుకోండి, వరదలప్పుడు ఇన్ఫ్లో ఎక్కువ అవుతున్నప్పుడు నేను దేన్ని పంపించను, చుక్క నీటిని కూడా పంపించిన, డ్యామ్ గేట్లు అన్నీ క్లోజ్ చేసుకుంటే ఏమవుద్ది? సచ్చూరుకుంటుంది కదా, కూలిపోద్ది. ఇన్ఫ్లోకి తగ్గట్టుగా చెప్పండి ఏముండాలి? అవుట్లో ఉండాలి. కానీ ఈరోజు సంఘాల్లో ఇన్ఫ్లో పెరుగుతుంది, అవుట్లో మాత్రం తగ్గుతుంది. కానీ మన సంఘం అలా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలో జాగ్రత్తగా విందాం. ఇప్పుడు మీ అందరికి అర్థమవడానికి నేను 3 వచనాలు చెప్తాను. సిస్టర్స్లో నుంచి ఒకరు మత్తయి సువార్త 10వ అధ్యాయం 2వ వచనాన్ని తీయండి. సిస్టర్స్లో నుంచి ఒకరు నాకు గట్టిగా చదివి వినిపించాలి. బ్రదర్స్లో నుంచి ఒకరు ఓపెన్ చేయండి. బ్రదర్స్లో నుంచి ఒకరు మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనాన్ని ఓపెన్ చేయండి. అండ్ బ్రదర్స్లో నుంచి మరొకరు లూకా సువార్త 6వ అధ్యాయం 14వ వచనం. సిస్టర్స్లో నుంచి ఒకరు మత్తయి సువార్త 10వ అధ్యాయం 2వ వచనము. బ్రదర్స్లో నుంచి ఒకరు మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనము. మరొకరు లూకా సువార్త 6వ అధ్యాయము 14వ వచనం చదవండి. ఫస్ట్ సిస్టర్స్ చదవండి, గట్టిగా చదవండి అమ్మా, ఇక నేను చదవండి. మొదట పేతురు అనబడిన సీమోను, yes, అతని సహోదరుడు అంద్రయ, జెబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరియైన మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, తద్దదీయును మారుపేరుగల లెబ్బయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. రైట్. నెక్స్ట్ బ్రదర్స్ ఎవరు తీశారు? మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనం.
మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనం చదవండి తీసిన వారు. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా, తనకిష్టమైన వారు, ఆ పదాన్ని అండర్లైన్ చేసుకోండి. ఆయన కొండ ఎక్కి ఎవరు పిలిచాడంట? తనకు ఇష్టమైన వారిని. గమనించండి, తనకి ఇష్టమైన వారు ఎవరున్నారు? చివర్లో ఉన్న వ్యక్తి పేరేంటి? ఇస్కరియోతు యూదా. తనకిష్టమైన వారిని పిలవగా, ఇక్కడ కూడా స్టార్టింగ్లో ఎవరు కనబడుతున్నారు చెప్పండి? పేతురుతో స్టార్ట్ అయ్యి మధ్యలో ప్రాసెస్ ఏదైనా సరే ఎండింగ్లోకి వచ్చేసరికి ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. నెక్స్ట్ లూకాసు వార్త 6వ అధ్యాయం 14వ వచనాన్ని కూడా చదవండి. లూకాసు, వీరెవరనగా ఆయనకి ఆయన ఎవనికి పేతురు అను మారు పేరు పెట్టెను. ఇక్కడ కూడా ఎవరితో స్టార్ట్ అవుతుంది? పేతురుతో. ఎండింగ్ ఎవరితో ఉంటుంది? టేక్ ఆఫ్ పేతురుతో స్టార్ట్ అవుతున్న జర్నీ ల్యాండింగ్కి వచ్చేసరికి ద్రోహియగు ఇస్కరియోతు యూదా. అయితే వీళ్ళ 12 మంది గురించి మాట్లాడుతున్న మాటల్లో మార్కు సువార్తలో మనకు కనిపించిన మాట ఏంటంటే ఆయనకు ఇష్టమైన వారు. నేను అడుగుతున్నాను, చెప్పండి, యేసు ప్రభు వారు 30 ఏళ్ళ సర్వీస్లో, అంటే ఆయన స్టార్ట్ చేసింది ఎప్పుడు? తన సేవను స్టార్ట్ చేసింది ఎప్పుడు? 30వ ఏట స్టార్ట్ చేశాడు. ఆ 30 ఏళ్ళ ముందు ఎన్నో పరిచయాలు ఆయనకు ఉండుంటాయి, అవునా? ఎందరో ఆయన చూసుంటాడు, ఎందరో ఆయనకు నచ్చుంటారు, ఎందరో ఆయనకు నచ్చకపోయి ఉంటారు కదా, అవును. అయితే ఎందరో శిష్యులు యేసు ప్రభు వారికి ఉండగా ఈ 12 మందిని దేవుడు ఎందుకు పిలిచాడు? అర్థమవుతుందా నా ప్రశ్న? సంఘాలు నింపబడుతున్నాయి, కానీ దేవుని పిలుపుతో బయటికి వెళ్ళే వాళ్ళు మాత్రం కొందరే. ఎందుకు ఆ కొందరికి ఆ పిలుపు అందుతుంది? ఎందుకు ఆ కొందరు మాత్రం వెళ్తున్నారు? బయటకి చాలామంది వెళ్ళలేకపోతారు. ఎందుకు? దేవుని పిలుపు వేరే వారికి ఎందుకు అందట్లేదు? అది మన ప్రశ్న. ఆ ప్రశ్నతో అసలు దేవుడు ఎలాంటి వారిని పిలిచారంటే, నేను అడుగుతున్నాండి, ఇంచుమించు కనీసం 10,000 మంది అయిన యేసుప్రభువుకు తెలిసి ఉండదా? బైబిల్లో ఒక దగ్గర ఆయనకు 500 మంది శిష్యులని తెలిసి ఉంటుంది, మరో దగ్గర 70 మంది శిష్యులను ఆయన ఏర్పరచుకున్నాడు అని ఉంటుంది. కానీ ఆయన ప్రత్యేకంగా 24 hours ఆయనతో పాటు ఒక క్రూగా, ఒక టీమ్గా నా పిల్లలు బయటికి తీసుకెళ్ళిపోండి, బయటికి తీసుకెళ్ళిపోండి. ఏం చెప్తున్నాను? శిష్యులు కురు పోనీ కాన్సెప్ట్ ఏంటి చెప్పండి. యేసు ప్రభు వారికి ఎందరో తెలుసు. జాగ్రత్తగా విందాం, కైండ్లీ డిస్టర్బ్ అయితే చేయనివ్వకండి. నేను అన్ని డైలాగులను రాసుకొని రానండి, జస్ట్ నాకు గుర్తుండడం కోసం కొన్ని రాసుకొని వస్తాను అంతే. సో ఇన్ కేస్ అది మధ్యలో మిస్ అయిందంటే టోటల్గా మిస్ అయిపోతుంది. నాకు డిస్టర్బెన్స్ వస్తే నేను మళ్ళీ మర్చిపోతాను. ఓకే, జాగ్రత్తగా విందాం. ఈరోజు మన సర్మన్ దేని గురించి అంటే, సంఘం అనేది పరిశుద్ధపరచబడిన వారికి, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారికి కూడా కదా. ఈ సంఘంలో ఇన్ఫ్లో ఉన్నట్టుగానే దానికి తగ్గట్టుగా ఏముండాలి? అవుట్ఫ్లో ఉండాలి. అవుట్ఫ్లో ఉండాలంటే దేవుని పిలుపు వారికి చెప్పండి అందాలి. దేవుని పిలుపు అందరికీ అందుతుందా అంటే, బైబిల్లో మనం 3 సందర్భాలు చూసాం. ఆయనకి ఎందరో తెలుసు. గట్టిగా మాట్లాడితే అందరూ తెలుసు. ఎందరో కాదు, అందరూ తెలుసు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆయనకు తెలుసు. పోనీ ఆయనకు ఫిజికల్గా కొంచెం బాండ్ ఉన్న వారు ఎవరైనా ఉన్నారంటే కనీసం 1000 మంది అయిన యేసుప్రభు వారికి తెలియదా? ఆ బీచ్లో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అందరూ ఆయనకు తెలియదా? కనీసం ఒక 50 మంది అయినా ఆయనకు కనబడతారు. కానీ నడుచుకుంటూ వెళ్తూ ఒక దగ్గర ఆగి ఒక ఆయన్ని పిలిచాడు, ఇంకో దగ్గర ఆగి ఇంకొకతని పిలిచాడు. అలా ఎన్నో వందల మంది సమూహంలో ఆయనకు నచ్చింది, ఆయన పిలిచింది ఎంతమందిని? 12 మందిని. అంటే ఏదో క్వాలిటీస్ దేవుణ్ణి అట్రాక్ట్ చేసేవారిలో, అవునంటారా కాదంటారా? ఏదో క్వాలిటీస్ ఉండబట్టే దేవుడు వారిని పిలిచాడు. సో ఈరోజు మీరు కూడా దేవుని సేవ చేయాలి అనుకుంటే, దేవుని పిలుపు మీకు అందాలి అనుకుంటే, ఖచ్చితముగా దేవుని పిలుపుని బట్టి మీరు సేవ చేయాలి అని అంటే, ఖచ్చితముగా వారిలో ఉన్న క్వాలిటీస్ ఏవో మనలో కూడా ఉండాలి. సో ఏంటి ఆ క్వాలిటీస్? ఈ 12 మంది గురించి కాదు, కానీ ఇందులో ఆయన పిలిచిన పిలుపును బట్టి కొందరి క్వాలిటీస్, ఒక 5 క్వాలిటీస్ మనం చూద్దాం. అర్థమవుతుంది కదా వాట్ ఐఎమ్ ఐ స్పీకింగ్ అబౌట్ అనేది. సంఘాలు నింపబడుతున్నాయి, ఇన్ఫ్లో పెరిగిపోతుంది, అవుట్ఫ్లో తగ్గిపోతుంది. అవుట్ఫ్లో ఒకవేళ ఉన్నా కానీ కొద్దిగా గొప్ప ఉన్నా కానీ దేవుని పిలుపుని బట్టి వెళ్ళే వారి సంఖ్య కంటే సొంత జ్ఞానముతో బయటికి వెళ్ళి సంఘాలు పెట్టుకొని ఉన్న సంఘాన్ని డిస్టర్బ్ చేసేవారు కూడా ఎక్కువైపోయారు. మన దరిద్రానికి ఈ మధ్యకాలంలో క్రైస్తవులు కూడా సంఘాలు స్థాపించే విధానం ఎలా మారిపోయిందంటే, ఒక మంచి సంఘాన్ని చూసుకుంటున్నారు. ఇప్పుడు
ఎలాంటి వారు తయారైపోతున్నారంటే మంచి సంఘాన్ని చూసుకుంటున్నారు, అక్కడికి వెళ్ళి నమ్మకంగా 2 సంవత్సరాలు పనిచేస్తున్నారు, పనిచేసి అక్కడ కొంచెం క్యాడర్ని సంపాదించుకుంటున్నారు, ఒక 50 మందితో 100 మందితో పర్సనల్ రిలేషన్ కొంచెం మంచి బాండ్ని సంపాదించుకుంటున్నారు. సంపాదించిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఈయనే దేవుడు అన్న బిల్డప్ ఆ 100 మందిలో కలుగుద్ది. అలా కలగగానే బ్రదరు మనకి ఈ సంఘం అవసరం అంటారా, మనం 100 మంది కలిసి పక్కన ఇంకో షెడ్ పెట్టుకుందాం కదా అని చెప్పేసి ఇలా రాజకీయాలతో సంఘాలు ప్రారంభమవుతున్నాయి కదా. ఆ దేవుని పిలుపుని బట్టి ప్రారంభమైన సంఘమా? కాదు. సో ఎందుకు దేవుని పిలుపుని బట్టి అంటే రాజకీయాలతో స్టార్ట్ అవుతున్నాయి, సొంత జ్ఞానాలతో పరిచయాలు స్టార్ట్ అవుతున్నాయి, ఇంకా చాలా చాలా డబ్బు ఉంది కదా చేసేద్దాం అనేవారు ఉన్నారు. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే, ఈ మాట ఉంటున్నందుకు తప్పు పట్టకండి, అసలు ఏమాత్రము వాక్య జ్ఞానం లేకపోయినా సాంగ్స్ హిట్ అవ్వగానే ఒక సాంగ్కి 1 మిలియన్, ఇంకో సాంగ్కి 2 మిలియన్స్, అలా 10 సాంగ్స్కి 1 మిలియన్ టచ్ అవ్వగానే అన్న నువ్వు చాలా బాగా పాడుతున్నావు అంటే పాటలే కాదు, మీరు నాతో వస్తే సంఘం కూడా పెట్టుకుంటాను, సంఘాన్ని స్టార్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి. వాక్యం ఏం తెలియదు. కావాలంటే మీరు చూడండి, ఓన్లీ సాంగ్స్ మీద నడిపించే మినిస్ట్రీలు కొన్ని ఉన్నాయి, ఓన్లీ మ్యూజిక్ మీద నడిచే సంఘాలు కూడా కొన్ని ఉన్నాయి. వాక్యం వింటే వాక్యం ఏమి ఉండదు, పాటలు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి. ఇవి దేవుని పిలుపుని బట్టి ప్రారంభమైన సంఘాలా? కాదు. రేపొద్దున మీరు కూడా అవుట్ఫ్లోలో ఉండాలి, రేపొద్దున మీరు కూడా బయటికి వెళ్ళాలి, రేపొద్దున మీరు సేవకులుగా ఉండాలి. అలా ఉండాలంటే దేవుని పిలుపుని బట్టి మీరు వెళ్ళాలి. అలా ఉండాలి, అలా వెళ్ళాలి అంటే దేవుడు అందరినీ ఏర్పరచుకోడు, దేవుడు అందరినీ సెలెక్ట్ చేసుకోడు. పిలువబడిన వారు మాత్రం అనేక మంది, కానీ ఏర్పరచబడిన వారు మాత్రం కొద్ది మంది. ఆయనకు తెలిసిన వారు అనేక మంది, కానీ ఆయన ఏర్పరచుకున్నది మాత్రం 12 మందిని. ఈ 12 మందినే దేవుడు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడో ఒక 5గురిని మనం చూసి మనం ముగించుకుందాం. ఈ క్వాలిటీస్ మనలో ఉంటే ఖచ్చితంగా దేవుని పిలుపుకు మీరు అర్హులు, ఖచ్చితంగా దేవుడు మనల్ని పిలుస్తాడు కనుక జాగ్రత్తగా మనం విందాం. మొట్టమొదటిగా ఈ 5గురిలో మొట్టమొదటి వ్యక్తి ఎవరో మనం చూద్దాం. లూకాసు సువార్త 5వ అధ్యాయం, లూకాసు సువార్త 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం. లూకాసు సువార్త 5వ అధ్యాయము 2వ వచనమా, ఆ సరస్సు తీరముననున్న 2 దోణెలను చూచెను, జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణెలో సీమోనుదైన ఒక దోణె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి ఆయన ఆ దోణెలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. చూడండి, ఆ హార్బర్ అనుకుంటారా, యార్డ్ అనుకుంటారా, లేదా బీచ్ అనుకుంటారా, ఒకే ఒక్క దోణి ఉంటుందో చాలా ఉంటాయా చెప్పండి. కాకినాడ వెళ్ళండి, తర్వాత దుమ్ములపేట ఏదో ఉంటుంది కాకినాడలో, అక్కడ మొత్తం ఇదే బిజినెస్ జరుగుద్ది. తర్వాత వైజాగ్లో ఒక పార్ట్ ఆఫ్ ది సీషోర్ అంతా ఇలాంటి ఈ బోట్ అంటే వేటకెళ్ళి జాలర్లు అంటారు చూసారా, ఈ ఫిషర్మెన్ ఎక్కువగా ఉంటారు. అలా ఉన్న దగ్గర ఫిషర్మెన్ అంటే గుంపుగా ఉంటారా, ఒక్కడే ఉంటాడా? అక్కడ నుండి బీచ్లో ఎవరు బోట్లు లేరే, ఆటోలు రావట్లేదు, ఈ టైంలో లేట్ అయిపోతుంది, మనలాగా చూడలేదు ఆయన. చాలా బోట్స్ ఉంటాయి, అందులో ఏ బోట్కి వెళ్ళాడంట? సీమోను దగ్గరికి వెళ్ళాడంట. ఏ బోట్ని లోపలికి వెళ్ళమన్నాడంట? సీమోను బోట్నే లోపలికి వెళ్ళమన్నాడు. అంటే సీమోనుని సెలెక్ట్ చేసుకోవడానికి దేవుడు సీమోనుకు పెడుతున్న టెస్ట్ అది కదా. ఈ టెస్ట్లో దేవుడు ఎలాంటి క్వాలిటీస్ చూస్తున్నాడో ఒకసారి మనం చూద్దాం. ఇదే 5వ అధ్యాయము 3వ వచనం నుండి, ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత, నీవు దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చెప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. దేవుని సెలక్షన్ కమిటీ అథారిటీ ఎలా ఉంటుందంటే, దేవుని సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే, పేతుని గమనించండి. ఆయన ఎలా ఉన్నాడంటే, రాత్రంతా ఏలినవాడ, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు, అయినా నీ మాట చెప్పున నేను వలలు వేస్తాను ఖచ్చితంగా. మేము అంటున్నాడు గమనించండి. ఏలినవాడ రాత్రంతా అక్కడ చూడండి, వర్డింగ్ చూడండి, బాగా వర్డింగ్ చూడండి. ఏమంటున్నాడు? రాత్రంతయు అన్న తర్వాత ఏముంది? మేము ప్రయాసపడ్డాం కానీ మాకేమీ దొరకలేదు, అయినా నీ మాట చెప్పున వలలు వేతుము కాదు. మేం ప్రయాసపడ్డాం, మేం కష్టపడ్డాం, మేము రాత్రంతా నిద్ర చంపుకున్నాం, ఇప్పుడు అస్సలు నిజానికి మా ఎవ్వరికి ఓపిక లేదు, కానీ నువ్వు చెప్పావు కాబట్టి మేము వలలు వేస్తాం కాదు, నేను వల వేస్తా
అంటే దేవునికి కావాల్సింది సేవలు ఎలాంటి వారంటే నీ కష్టాన్ని బట్టి, నీ అలసటను బట్టి దేవుని మాటను వినలేని స్థితిలో నువ్వు ఉంటే దేవుని పిలుపు చచ్చినా నీ దగ్గర రాదు, చచ్చినా రాదు. చాలామంది చేసే తప్పేం చెప్పనా, అలసిపోయారని ఆధ్యాత్మికతను వదిలేస్తారు. ఎందుకురా ప్రార్థనకు రాలేదు, రాత్రి పడుకోవడం లేట్ అయిపోయింది. ఎందుకు బైబిల్ చదవలేదు, రాత్రి బాగా స్ట్రెస్లో ఉన్నాను. ఎందుకు నువ్వు సంఘానికి రాలేదు, రాత్రంతా జర్నీలో ఉన్నా. అంటే అలసట ఉంటే ఆత్మీయతను గాలికి వదిలేస్తావా? వదిలేస్తాం. అలా వదిలేసే వారిగా మీరుంటే దేవుని పిలుపు పొరపాటును కూడా మీ గుమ్మాన్ని టచ్ చేయదు. దేవుని పిలుపు పొరపాటును కూడా మీ దరికి కూడా చేరదు. పేతురు దగ్గరికి దేవుడు వెళ్ళాడు అంటే ఎలాంటి వాడిని దేవుడు పిలుచుకుంటాడో చూడండి. పేతురు దగ్గరికి దేవుడు వెళ్ళాడు. అక్కడ అందరి గురించి అందరూ మాట్లాడుతూ, అందరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాం. మేము వెళ్ళాం, మేము వలలు వేసాం, రాత్రంతా కష్టపడ్డాం, రాత్రంతా నిద్ర చంపుకున్నాం, ఇప్పుడు నిజానికి ఓపిక కూడా లేదు. నైట్ డ్యూటీ అంతా చేసిన తర్వాత ఏ చెల్లి వాళ్ళని వీళ్ళకి నైట్ డ్యూటీస్ ఉంటాయి కదా, నైట్ డ్యూటీ అంతా చేసిన తర్వాత ఉదయం ఉపవాస ప్రార్థన ఉంది, రాకపోతే కాలు ఎరగొడతా అంటే వస్తారేంటి అని, మీరు కాలు ఎరగొట్టినా పర్లేదు, నేనేదో పడుకుంటా అంటారు చాలామంది కదా. ఎందుకు? నైట్ అంతా డ్యూటీ చేసి, అందులోనూ మంచి చల్లని ఏసీ రూమ్స్లో ఐసీయూల్లో చేసిన డ్యూటీ కదా అది. ఎక్కడ చేసిన డ్యూటీ అది? రాత్రుళ్ళు కావాలంటే మీరు సముద్రానికి వెళ్ళిన అనుభవం మీకుంటే, ఉదయం అలలు ఎక్కువ ఉంటాయా, రాత్రి అలలు ఎక్కువ ఉంటాయా? రాత్రి ఎక్కువ ఉంటాయి. అందులోనూ ఫుల్ మూన్ డే అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి. ఆ రాత్రి అలల్లో మీకు ఒక చిన్న మాట చెప్తున్నాను. గతుకుల రోడ్లో ఒక రాత్రంతా జర్నీ చేయండి, ఎలా ఉంటుంది మీకు? ఎలా ఉంటుంది? పోనీ గతుకుల రోడ్లో కూడా 1 కిలోమీటర్ బాగుండి, పోనీ 10 కిలోమీటర్లు బాగుండి 1 కిలోమీటర్ రోడ్డు బాగాలేదనుకోండి, ఎలా ఉంటుంది మీకు? అలా 100 కిలోమీటర్లు జర్నీ చేస్తే అలసిపోతారు కదా. పోనీ 10 కిలోమీటర్లని చక్కగా ఉన్నారు కదా. మీరు కష్టపడిందంటే ఎన్ని కిలోమీటర్స్? 1 కిలోమీటర్. కానీ అలలు ఎలా ఉంటుంది చెప్పండి? హైవే ఎలా ఉంటుందా? రాత్రంతా వాళ్ళ పొజిషన్ ఎలా ఉంటుందంటే అలా స్వింగింగ్ పొజిషన్ అలా స్వింగ్ అవుతూ ఉంటారు. ఇంకా రాత్రి హై టైడ్స్ ఉంటాయా, లో టైడ్స్ ఉంటాయంటే లో టైడ్స్ కాదు, హై టైడ్స్ ఉంటాయి. రాత్రి సముద్రం ప్రశాంతంగా ఉంటుందా, అశాంతంగా ఉంటుందా అంటే ఖచ్చితంగా అశాంతంగా ఉంటుంది. ఇంత అశాంతతలో, ప్రశాంతత లేని వాతావరణంలో, హై టైడ్స్లో స్వింగింగ్ పొజిషన్లో ఉన్న వారు ఉదయానికి అంత నిరుత్సాహంతో, చేపలు పడలేదు, రేపటికి ఏం తినాలని భవిష్యత్తు గురించి చింతతో ఉన్నప్పుడు ఈయన వెళ్ళి అన్నమాట ఏంటంటే వెళ్ళి వలయ్యండి అని. ఆవిడ వెంటనే ఏమని చెప్పండి, ప్రభువా మేము అలసిపోయాం, మేము వెయ్యలేమన్నారా? అనలేదు. అలసిపోయిన ప్రభువా నీ మాట మేము వింటామన్నారు. చూసారా? అది దేవునికి కావాల్సిన శిష్యరికపు లక్షణం. నేను ఒకటే కోరుతున్నా, మీకు దేవుని పిలుపు అందాలంటే గమనించండి, అలసటలో ఆధ్యాత్మికత వదిలేసే వారిగా మీరుంటే దేవుని పిలుపు మీ దగ్గరకు చేరదు. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే, సీరియస్గా చెప్తున్నా, చాలా సీరియస్గా చెప్తున్నా, సేవ పట్ల తీవ్రత మీకుంటే, సేవ చేయాలని కోరిక మీకుంటే ఇది ఖచ్చితంగా మీరు అప్లై చేయాల్సిందే. ఆకలిని చంపుకోకుండా, నిద్రను చంపుకోకుండా, కంఫర్ట్స్ని వదులుకోకుండా, ప్రభువా నీ సేవ చేయాలని ఆశగా ఉందయ్యా అనే ప్రార్థన చేసే అర్హత ఏ ఒక్కరికి లేదు. మీరు ప్రార్థన చేసిన దేవుడు మీ మాట వింటాం. మరలా రిపీట్ చేస్తున్నా, ఆకలిని చంపుకోకుండా, నిద్రని చంపుకోకుండా, కంఫర్ట్స్ని వదులుకోలేని పరిస్థితిలో మీరుంటే మీరు సేవ చేయాలనే థాట్ని చంపేసుకోండి. ఎన్నో ధోనిలున్నా పేతురు ధోని దగ్గరికి దేవుడు వెళ్ళాడు. అలసిపోయిన పేతురుని దేవుడు పిలిచాడు. పిలిచి దా అలసటలో నా మాట విని అన్నాడు. వెంటనే అన్నాడు ఏమని? వెంటనే ఏమన్నాడు? ప్రభువా రాత్రంతా కష్టపడ్డాం, రాత్రంతా చాలా శ్రమ పడ్డాం, ఒక్కటంటే ఒక్క చేప కూడా పడలేదు. అయినా ఇక్కడ మేము అనట్లేదు, ఇక మిగిలిన వారిని సెలెక్ట్ చేయకుండా పేతురుని దేవుడు సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే వాళ్ళందరూ సరే పేతురు మరి నువ్వు వెళ్ళరా, మేము ఇక్కడే ఉంటాం అన్నారేమో, బహుశా ఏమో అన్నారేమో. పేతురు మాత్రం ప్రభువా అయినను ఎంత బ్యూటిఫుల్ సేయింగ్ చూడండి అది. ఏలినవాడా రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చెప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. చూడండి, దేవుడు పేతురుని సెలెక్ట్ చేసుకున్నాడా లేదా? చేసుకున్నాడు. అంటే దేవుని పిలుపు అందాలంటే మనకు కావాల్సిన మెయిన్ లక్షణం ఏంటంటే అలసటలో ఆధ్యాత్మికతను వదిలేసే గుణం మనలో ఉండాలి. ఉండకూడదా? అస్సలు ఉండకూడదు. మీరు ఎంతైనా అలసిపోండి, ఎంతైనా కష్టపడండి, ఎంతైనా చెమటోడ్చండి, కానీ సంఘం విషయంలో కానీ, సేవ విషయంలో కానీ, దేవుని విషయంలో కానీ, ప్రార్థన విషయంలో కానీ, లేదా ఆధ్యాత్మికత విషయంలో కానీ మీ అలసట మీ ఆధ్యాత్మిక జీవితాన్ని డామినేట్ చేస్తున్నది అని అంటే యూ ఆర్ నాట్ ఎ క్రిస్టియన్.
మనం క్రిస్టియన్స్ కాదు. ఇలాంటి క్రిస్టియానిటీని ఒకవేళ మీరు కలిగి ఉంటే ఇట్స్ ద టైమ్ ఫర్ యూ టు చేంజ్, ఇట్స్ ద టైమ్ ఫర్ అస్ టు చేంజ్. డెఫినెట్లీ చేంజ్ అనేది ఖచ్చితంగా అవసరం, ఇది దేవుడు చెప్తున్న మాట. అండ్ రెండవది ఏంటంటే చూడండి 4వ వచనం మరలా చూద్దాం. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుమని సీమోనుతో చెప్పగా. సీమోనే ఉన్నాడు, సరే ప్రభువా అన్నాడు. మనలో మన మాట నేను అడుగుతున్నా, యేసు ప్రభువారు ఏ వ్యాపారానికి సంబంధించిన వ్యక్తి, అంటే ఏ వృత్తికి సంబంధించిన వ్యక్తి? కార్పెంటర్. పేతురు ఏ వృత్తికి సంబంధించిన వ్యక్తి? ఫిషర్మెన్. ఆయన వడ్రంగి పని చేసేవాడు, ఈయన జాలరీ కదా. ఇప్పుడు చేపల గురించి ఏసైకి తెలుస్తుందా బాగా, పేతురుకు తెలుస్తుందా చెప్పండి? ఏసైని సాధారణ మనిషి అనుకుందాం ఫర్ ఇన్స్టెన్స్, ఫర్ వైల్. ఏసైకి బాగా తెలుస్తుందా, పేతురుకు బాగా తెలుస్తుందా? పేతురుకు బాగా తెలుస్తుంది కదా. కానీ ఎక్కడ కూడా నాకు ఎక్కువ తెలుసా నీకు ఎక్కువ తెలుసా అన్నాడా? దేవుని సేవలో దేవుడి మీద ఆధారపడే వారికి ఉండాల్సిన లక్షణం ఏంటి చెప్పనా? నీకు తెలియని వాటి విషయంలోనే కాదు, నీకు తెలిసిన వాటి విషయంలో కూడా దేవుని మీద మనం ఆధారపడాలి. చాలామంది చేసే తప్పు ఏంటంటే మన బలహీన క్షణాలలో దేవుడి మీద ఆధారపడినంత మన బలమైన క్షణాల్లో దేవుడి మీద ఆధారపడడం చూడండి పడలేం మనం కదా. కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 ఎగ్జాంపుల్స్ తీసుకోండి. ఒకటేమో మీ చేతులారా మీరు చేసుకోగలరు, అంటే మీకు ఆ శక్తి ఉంది, ఆ సత్తు ఉంది, ఒంటరిగా అయినా సరే మీరు నిలబడి పోరాడగలరు. ఇంకో దగ్గర మీకు బలం చాలట్లేదనే విషయం మీకు అర్థమైంది. ఇక్కడ బలహీనంగా ఉన్నారనే విషయం మీకు అర్థమైంది, ఇక్కడ బలవంతులుగా ఉన్నారనే విషయం కూడా మీకు అర్థమైంది. ఈ 2 సందర్భాల్లో ఏ సందర్భంలో ఎక్కువగా దేవుని మీద మనం లీనై ఉంటాం చెప్పండి? మన బలం కలిగిన సందర్భంలోనా, మన బలహీన సందర్భంలోనా? ఇంకో విషయం, జిమ్ములో దేవుని గురించి ఎక్కువ ప్రార్థన చేస్తారా, హాస్పిటల్ బెడ్ మీద దేవునికి ఎక్కువ ప్రార్థన చేస్తారా చెప్పండి? అంటే జిమ్ములు అక్కర్లేదనేగా, జిమ్ములో చెయ్యరనేగా. అండ్ జిమ్ చేస్తే ఆరోగ్యం బాగుంటుంది, జిమ్ చేసిన వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోవట్లేదా? ఎంతమంది ఈ మధ్యకాలంలో కరోనా వచ్చిన వారు దయచేసి జిమ్ ఎక్కువగా డోంట్ హిట్ ద బాటమ్ రాక్ అని చాలామంది అంటున్నారు, రాక్ బాటమ్ అని చాలామంది అంటూ ఉన్నారు. అస్సలు అంతగా జిమ్ని హార్డ్ హిట్టింగ్ హెవీ హిట్టింగ్ చేయొద్దు అని చాలామంది చెప్తూ ఉంటే కొందరు అలవాట్లో పొరపాటుగా హెవీ లిఫ్ట్స్ మోసేస్తూ ఉన్నారు. అలా మోయబట్టి చాలామంది ఈ హార్డ్ హిట్టింగ్ వల్ల హార్ట్ స్ట్రోక్స్ వచ్చి చనిపోతున్నారు. నేను అడుగుతున్నాను, జిమ్ చేసేవాడు ఎందుకు దేవుని మీద ఆధారపడ్డు? ఉంది బలం, చెస్ట్ కొడతాడు ఒకరోజు, లెగ్స్ కొడతాడు ఒకరోజు, లెగ్ డే అంటాడు ఒకరోజు ఏమో చెస్ట్ డే అంటాడు, ఒకరోజు బైసెప్ అంటాడు, ఒకరోజు ట్రైసెప్ అంటాడు, ఒకరోజు షోల్డర్ అంటాడు, ఒకరోజు యాప్స్ అంటాడు. ఇన్ని చేస్తాడు కాబట్టి అక్కడ దేవునికి ప్రార్థనలు జిమ్లో ఎక్కువ వినబడతాయా, హాస్పిటల్లో ఎక్కువ వినబడతాయా? ఒక రకంగా చెప్పాలి అంటే ఈ సముద్రం అనేది పేతురు గారికి జిమ్ కాదు, ఏంటిది? హాస్పిటల్ కాదు, ఏంటిది? జిమ్ లాంటిది. అంటే ఇక్కడ ఈయన చెల్తా, ఈయనకు తెలుసు సముద్రం ఎలా బిహేవ్ చేస్తుందో తెలుసు. సముద్రం ఒకవేళ కొంచెం ఇంకా హైగా బిహేవ్ చేస్తే, ఇంకా హై ఎక్కువగా ఉంటే ఎలా తప్పించుకోవాలో వీరికి తెలుసు. అందులో పడిపోతే ఎలా ఈదాలో వారికి తెలుసు. అన్ని నైపుణ్యాలున్న దగ్గర కూడా ఎవరి మీద అనుకుంటున్నాడు? దేవుని మీద. అంటే సేవలో దేవుని పిలుపు అందాలంటే దేవుడు చూసారు ఏం చెప్పనా, నీ బలహీన క్షణాల్లో కాదు. బలహీన క్షణాల్లో ఎవరైనా ప్రార్థన చేస్తారు. దేవుని తిట్టేవాడు కూడా ఒక సాక్షి నేను విన్నాను. ఆర్ఎస్ఎస్ కార్యకర్త చచ్చిపోతూ పాస్ట్ గారిని పిలిచి, అయ్యా నా కోసం కూడా ప్రార్థన చేయండి, ఒకవేళ నిజంగా నేను రక్షించబడితే నేను నిజంగా దేవుడు స్వస్థపరుస్తాడని ఎన్నోసార్లు మీరు చెప్తే నేనే మీ సంఘాన్ని మూయించాను, నేనే మీ సంఘాన్ని చాలాసార్లు ధ్వంసం చేశాను, నేనే మిమ్మల్ని చాలా తిట్టాను, కొట్టాను. అలాంటి నేనే అడుగుతున్నాను, ఒకవేళ నేను ఈ మరణ రోగం నుంచి బయటకు వచ్చేస్తే నేను మీ సంఘానికి వచ్చేస్తానని ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త అన్నాడంట. చావు కళ్ళెదురుగా ఉన్నప్పుడు భక్తి ఆటోమేటిక్గా డిఫాల్ట్గా వస్తుంది. కానీ అన్నీ బాగున్నోడికి భక్తి వస్తుందా? దేవుడు నచ్చేది ఎవరు చెప్పనా? నీ బలహీన క్షణాల్లో కాదు, వేర్ యు ఆర్ స్ట్రాంగ్. ఏ ఫీల్డ్లో నువ్వు స్ట్రాంగో ఆ ఫీల్డ్లో దేవుడు చిన్న వాళ్ళతో చెప్పిస్తాడు. అప్పుడు నువ్వు వింటావా? వింటే దేవునికి నచ్చుతావు. చాలామందిలో నేను గమనించాను, అన్న ఈ పాట కొంచెం ఇలా పాడరా అంటే నేను నాకే చెప్తున్నాను, నువ్వు అసలు నీకు పాడడం వచ్చా? నేను ఈ చర్చ్లో క్వైర్ లీడర్, నేను ఈ చర్చ్లో నేను వర్షిప్ లీడర్, నాకు చెప్తున్నావా ఎలా పాడాలో? మేబీ ఆయన తప్పు చేసి ఉండొచ్చు. కొందరు సేవకులను కూడా నేను చూశాను, అన్న ఇది ఎందుకో తప్పు చెప్పారేమో అని అనిపిస్తుందని ఒక సేవకుడు ఇంకో సేవకుడు చెప్తే, నేను నిలబెడితే పైకి వచ్చిన వాడివి నాకే నువ్వు తప్పు చెప్తున్నావా, నన్నే సరి చేస్తున్నావా? ఈ గోలకు వెళ్ళారంటే, ఈ యాటిట్యూడ్ మీకు వచ్చింది అని అంటే దేవుని పిలుపు మీకు అందే ప్రసక్తే లేదు, దేవునికి మీరు నచ్చే ప్రసక్తి కూడా లేదు. పేతురు దేవునికి ఎందుకు అంత ఇష్టంగా మారిపోయాడు చెప్పనా? ఒకటి, అలసటలో ఆధ్యాత్మికత విడవలేదు. రెండవది చెప్పండి, తన బలహీన క్షణాల్లో కాదు,
వేర్ హీ స్ట్రాంగ్, ఏ ఫీల్డ్లో అయితే అతను స్ట్రాంగ్గా ఉన్నాడో ఆ ఫీల్డ్లో ఎవరి మీద ఆధారపడ్డాడు. సో నేను కోరేది ఏంటంటే, మీరు ఎలాగో వీక్ జోన్స్లో ఖచ్చితంగా క్రైస్తవులు అన్నవారు ఎంత దరిద్రులైనా సరే చచ్చిపోయేటప్పుడు బలహీనంగా ఉన్నప్పుడు అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి అయ్యగారు అని అంటాం. కానీ ద స్ట్రాంగెస్ట్ జోన్ ఆఫ్ యువర్స్, అందులో మీరు ఎంతగా దేవుని మీద ఆధారపడుతున్నారు అది ఇంపార్టెంట్. మీరు వీక్ జోన్లో ఉన్నప్పుడు ఈ స్టాండర్డ్లో దేవుని మీద ఆధారపడుతుంటే, మీ స్ట్రాంగెస్ట్ జోన్లో కూడా ఇదే స్టాండర్డ్ మీరు మ్యాచ్ చేయాలి. ఈ స్టాండర్డ్ ఎక్కడ అనీవెన్గా కనబడదు, ఈవెన్ సర్ఫేస్గా ఉండాలి. అలా ఉండగలుగుతుందంటే దేవుని పిలుపు ఖచ్చితంగా మీకు ఉంది. ఎందుకంటే దేవునికి కావాల్సింది తమ సొంత జ్ఞానం మీద ఆధారపడి, జ్ఞానం లేనప్పుడు దేవుని మీద ఆధారపడేవారు కాదు. ఎలాంటి వారు చెప్పండి? ప్రతి నిత్యము ఎవరి మీద ఆధారపడాలి? ఇంతకుముందు ఉదయం ఓ మెసేజ్ చెప్పాడు, ఓ మెసేజ్ మాట్లాడారు. ఏంటంటే, సొంత జ్ఞానముతో నయోమి వెళ్ళిపోబట్టే తనకు అపాయం జరిగింది. కానీ ఎప్పుడైతే దేవుని దర్శనాన్ని చూసిందో వెంటనే జీవితం కూడా బాగుపడింది. మన లైఫ్లో కూడా సొంత జ్ఞానాన్ని పని చెప్పకుండా ఏం చేయాలి చెప్పండి? వెంటనే ప్రతి దాంట్లో వేరెవర్ యువర్ స్ట్రాంగ్, ఏ విషయంలో మీరు స్ట్రాంగ్ ఉన్నా సరే ఖచ్చితంగా మీరు ఎవరి మాటకు మీరు వాల్యూ ఇవ్వాలి, ఎవరి మాట మీద మీరు లీనవ్వాలి, దేవుని మాట మీద మీరు లీనవ్వాలి. అందుకే దేవుడు పేతురుని ఎన్నుకున్నాడు. ఈ లక్షణాలు మీలో ఉంటే దేవుడు మిమ్మల్ని కూడా చోజన్ పీపుల్గా దేవుడు మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. లేదు అని అంటే అక్కడ బీచ్లో చాలామంది ఉంటారు, వాళ్ళ మీద ఒక లుక్కేసి వెళ్ళిపోయి ఉంటాడు. ఆ లుక్కేసి వెళ్ళిపోయిన జాబితాలో మనం కూడా ఉంటాం. సో ఇక్కడ ఉన్న మీ అందరూ సేవ చేయాలి అని అంటే ఈ లక్షణాలు మీరు కలిగి ఉంటారు. అలసట పేరుతో ఆత్మీయతను వదిలేసే దరిద్రమైన లక్షణం ఏ ఒక్కరిలో ఉండకూడదు. నెంబర్ 2, ఒకసారి యోహాను సువార్తను ఓపెన్ చేద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 40-41 వచనాలు చూద్దామా? యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సయ్యాను కనుగొంటుమని అతనితో చెప్పాను. దేవునికి ఎలాంటి వారు ఇష్టమో చెప్పనా? తాను పొందిన మేలులు మర్చిపోకుండా ప్రకటించేవారంటే దేవునికి ఇష్టం. తన జీవితంలో దేవుడు చేసిన సాక్ష్యాలు మరవకుండా, తన జీవితంలో దేవుడు చేసిన మేలు మరవకుండా సాక్ష్యాలుగా ఎదుటి వారితో పంచుకునేవారంటే దేవునికి ఇష్టం. ఇంకా చెప్పాలి అంటే మహాసమాజములో దేవుని గురించి మాట్లాడేవారంటే దేవునికి ఇష్టం. ఇంకా చెప్పాలంటే దేవుని మేళ్లను దాచిపెట్టని వారంటే దేవునికి ఇష్టం. అర్థమవడానికి ఒక ఉదాహరణ చెప్తున్నాను. నేను అడుగుతున్నానండి, ఆంద్రేయ పేతురు ఏమవుతారు? అన్నదమ్ములు అవుతారు. ఎవరన్నా ఎవరు తమ్ముడు అది డిబేటబుల్ క్వశ్చన్ కాదు, అసలు దాని గురించి డిస్కషన్ కూడా మనకు అనవసరం. కానీ ఇద్దరు సహోదరులు కదా. ఆంద్రేయాకి ఫస్ట్ యేసయ్య గురించి తెలిసింది ఎవరికంటే ఆంద్రేయాకి, పేతురుకి కాదు. ఫస్ట్ యేసుప్రభు వారి గురించి తెలిసింది ఎవరికి? ఆంద్రేయాకి. ఆంద్రేయ వెంటనే వెళ్ళి ఎవరికి చెప్పాడు చెప్పండి? వెంటనే వెళ్ళి ఎవరికి చెప్పాడు? పేతురుకి చెప్పాడు. అంటే దేవునికి నచ్చింది ఎవరు చెప్పనా? ఫస్ట్ ఇంటిని బాగు చేసుకోవాలనే లక్షణం ఎవరిలో ఉంటుందో వాళ్ళు దేవునికి ఇష్టం. క్రైస్తవంలో చూడండి, వీళ్ళు చాలా బాగుంటారు, ఇల్లంతా బాగోదు. నేను చాలామంది సేవకులను చూశానండి, వాళ్ళని ఏదో అనాలని కాదు, వీళ్ళు వాక్యం చెప్తారు, వీరు పాటలు పాడతారు, వీరు ప్రార్థన చేస్తారు. ఎవరైనా వచ్చి నాకు కొన్ని సూచనలు కావాలి, సజెషన్స్ కావాలంటే రెఫరెన్సెస్ ఓపెన్ చేసి మంచి కౌన్సిలింగ్ ఇస్తారు. పాస్టర్ గారు చెప్పిన వాక్యం పాస్టమ్మ గారు చెప్తారా? చెప్పరు. పాస్టర్ గారు చేసిన ప్రార్థన పాస్టమ్మ గారు చేస్తారా? చేయరు. పాస్టర్ గారు పాట పాడతారు, పాస్టమ్మ గారిని పాట పాడమంటే నన్ను పిలవద్దండి అని అంటారు కదా. పాస్టర్ గారి దగ్గరకు వచ్చి సూచనలు అడుగుతారు, పాస్టమ్మ గారి దగ్గరకు వచ్చి పొరపాటున సూచనలు అడిగితే నాకు దీని గురించి తెలియదండి, అయ్యగారి దగ్గరికి వెళ్ళండి. మరి నువ్వున్నది ఎందుకు? నేను పాస్టమ్మ అనట్లా, పాస్టర్ని అంటున్నా. నీ భార్యను నువ్వు ప్రిపేర్ చేయకుండా కదా, ఇంటి వారిని ఏలని వాడు, ఇంటి వారిని నడిపించిన వాడు సంఘాన్ని ఎలా నడిపించేది? ఎవరి చెవులో పూలు పెడుతున్నావు అంటాడు దేవుడు. ఫస్ట్ సంఘానికి నేర్పించాల్సింది ఏంటి చెప్పనా? సంఘానికి నేర్పించాల్సింది ఎవరో బయట వాళ్ళందరినీ ప్రిపేర్ చేయడం కాదు. తీర్పు ఎక్కడ స్టార్ట్ అవుద్ది? మన ఇంటి దగ్గర స్టార్ట్ అవుద్ది. దేవుని ఇంటి దగ్గర ఆరంభం అవుద్ది. గిద్యోని కూడా దేవుడు పిలిచినప్పుడు ఫస్ట్ ఏం చేశాడంటే, నీ తండ్రి నిలబెట్టిన కొన్ని అపవిత్రమైన బలిపీఠాలు ఉన్నాయి, నీ తండ్రి కట్టిన బలిపీఠాలు. ఫస్ట్ శుద్ధత, పరిశుద్ధత, శుభ్రత, పరిశుభ్రత, క్లీన్లీనెస్ స్టార్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి చెప్పండి? ఇంటి నుండి స్టార్ట్ అవ్వాలి. దేవుడు ఆంద్రేయని ఎందుకు నచ్చాడు, ఎందుకు మెచ్చాడంటే ఇంటి వారి మీద ఫోకస్ చేసే క్రిస్టియానిటీ దేవునికి ఇష్టం.
సీరియస్గా చెప్తున్నా. నేను చాలామంది సువార్థికులను చూసా, ఎక్కడెక్కడికో ఏజెన్సీలకు వెళ్ళిపోతారు, వాక్యం చెప్తారు. ఎక్కడెక్కడికో వేరే వేరే పట్టణాలకు, గ్రామాలకు వెళ్ళి వాక్యం చెప్తారు. అలా వెళ్తున్న వారు కనీసం ఒక్కసారి కూడా ఇంటి వారికి వాక్యం చెప్పలేదు. ఒక్కసారి కూడా అన్యులైన వారి బంధువులకు వాక్యం చెప్పలేదు. బంధువుల్ని గాలికి వదిలేశారు, తల్లిదండ్రులను గాలికి వదిలేశారు. సువార్త అంటే ఏజెన్సీనే కాదు. అండ్ అలానే నో అఫెన్స్ టు ఏజెన్సీ గాస్పెల్ స్పెల్లర్స్, ఎవరైతే గాస్పెల్ ప్రకటిస్తున్నారో వాళ్ళని నేను తప్పు పట్టట్లా. కానీ నా ఇంట్లోనే దేవుని నమ్మని వారు 100 మందిని పెట్టుకొని నేను ఎక్కడో 100 మంది ఉన్నారని వాళ్ళ దగ్గర వాక్యం చెప్పడానికి వెళ్తా అంటే దేవుడు ఒప్పుకుంటాడా? ఫస్ట్ నా వారిని కదా నేను బాగు చేసుకోవాల్సింది. అంద్రయ్య వెంటనే తెలుసుకున్న వెంటనే ఎవరికి చెప్పాడు చెప్పంటే? ఎవరికి చెప్పాడు? తన అన్ననో తన తమ్ముడు మొత్తానికి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఏం చేశాడు? తన సహోదరునికి చెప్పేశాడు. నేను అడుగుతున్నా, మన ఇళ్ళల్లో వాక్యం తెలియని వారు ఉన్నారా లేరా? నేను అడుగుతున్నా, బయట మీరు చెప్పినంత ఉధృతంగా సేవ మీ ఇంట్లో చేస్తారా? చెప్పండి. బయట మీరు చేస్తున్న ఉధృతమైన పరిచర్య మీ కుటుంబాల్లో ఎందుకు చేయకూడదు? నేను అడుగుతున్నా సీరియస్గా. ఎందుకంటే మన కుటుంబాల్లో మన మాటలు చెల్లవు. రే నువ్వారా నాకు చెప్పేది అంటారు. ఎందుకు? బయట వాళ్ళకి మన గురించి తెలియదు, కానీ మన ఇంటి వారికి మన గురించి అన్నీ, మనం నిలబడడం తెలుసు, మాట్లాడడం తెలుసు, కూర్చోవడం తెలుసు, అన్నీ తెలుసు, అన్ని విషయాలు తెలుసు. అందుకే మనం చెప్తే వారు వాక్యం వినరు. కానీ నిజమైన పరిచయం మనం స్టార్ట్ చేయాలంటే, పరిచయం చేయాలి అంటే ఏదో స్టేజ్ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అది కాదండి. యు నో గాడ్, యు హ్యావ్ కమ్ టు నో గాడ్, యు హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ గాడ్లీనెస్. ఆ గాడ్లీనెస్ని మీరు ఏం చేయాలి? మీ బంధువులకు పరిచయం చేయండి. మారని వాళ్ళు చాలామంది ఉన్నారు. పోనీ క్రిస్టియన్స్గా పిలువబడుతున్నప్పటికీ మార్పు నొందని వాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి? రీసెంట్గా ఒక పెళ్ళిలో వాక్యం చెప్పమని నన్ను పిలిచారు. పేరు చెప్పను, ఊరు చెప్పను, ఏది చెప్పను, లొల్లి అయిపోతుంది. పెళ్ళిలో వాక్యం చెప్పమని నన్ను పిలిచారు. ఎందుకో ఇంకో సహోదరుడి నోటి నుంచి వచ్చిన మాటను బట్టి నేను డేట్ ఇచ్చి కూడా క్యాన్సిల్ చేశాను, నేను రాని పెళ్ళికి అని. ఆ పెళ్ళిలో ఏం జరిగింది తెలుసా? ఉదయం పెళ్ళి జరిగింది, రాత్రి క్లబ్ డాన్సర్స్ ఏమంటారు వాళ్ళని, రికార్డింగ్ డాన్సర్లను తెచ్చి, క్రైస్తవ పెళ్ళి ప్రమాణాలతో పెళ్లి జరిగిన పెళ్లిలో మార్నింగ్ ఏ పెళ్లిలో పరిశుద్ధ వివాహం జరిగిందో, ఏ స్టేజ్లో పరిశుద్ధ వివాహం జరిగిందో అందరు దిగెళ్ళగానే పొట్టి పొట్టి చీరలు, పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని మాస్ ఐటమ్ సాంగ్స్ పెట్టుకొని రికార్డింగ్ అశ్లీల నృత్యాలు చేశారు. వీరు మార్పున్న క్రైస్తవుల? పేరు క్రైస్తవులు, దండగ క్రైస్తవులు వీరు. అలాంటి వారికి మీరు ఎందుకు చెప్పకూడదు సువార్త? సువార్త అంటే అరకులో చేయడం, సువార్త అంటే ఈ ఊర్లో చేయడం, సువార్త అంటే ఆ ఊర్లో చేయడం, అఫ్ కోర్స్ అది సువార్తే. కానీ మన ఇంటి ఎవరు చేసేది? మన ఇంట్లో చెప్పేది ఎవరు చెప్పాలి? మనం చెప్పకూడదా? అంద్రయ్య దేవునికి ఎందుకు నచ్చాడంటే ఇంటి వారి మీద ఫోకస్ చేసే పరిచర్య దేవునికి ఇష్టం. ఈరోజు ఎంతమంది క్రైస్తవులు ఇంటి మీద ఫోకస్ చేసే పరిచర్యలు స్టార్ట్ చేస్తున్నారు? నన్ను అడిగితే మనము పరిచర్య చెయ్యాలంటే మన కుటుంబాన్ని ఫోకస్ చేసుకుంటే చాలు. మన కుటుంబాన్ని ఫోకస్ చేసుకొని ఇలా ఉండొద్దు, అలా ఉండాలి, ఇలా ఉండాలి. పొరపాటున వాళ్ళు అమ్మ నీలో కూడా ఈ తప్పు ఉంది కదరా అని వేలెత్తి చూపించవచ్చు. ఎందుకంటే మన మనుషులం కదా. మన బంధువులకి మనం వాక్యం చెప్పేటప్పుడు, అన్న నువ్వు ఇలా ఉండొద్దు, బావ నువ్వు ఇలా ఉండొద్దు, పిన్ని నువ్వు ఇలా ఉండొద్దు, బాబాయ్ నువ్వు ఇలా ఉండొద్దు, ఖచ్చితంగా నువ్వు మారాలి అని చెప్పినప్పుడు నువ్వు చేయలేదేంట్రా అని వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి అంటారు. ఎందుకంటే మనం మనుషులము, ఏదో తప్పిదం మనం కూడా చేసే ఉంటాం. అప్పుడు మనం ఎలాంటి ఛాలెంజ్ తీసుకోవాలి చెప్పనా? ఎస్, దేవుడు నా తప్పు నీ ద్వారా మాట్లాడాడు పిన్ని, నా తప్పు నీ ద్వారా మాట్లాడాడు బాబాయ్, నా తప్పు నీ ద్వారా మాట్లాడాడు మామయ్య. సో ఈ రోజు నుంచి నేను మాటిస్తున్నా, ఆ తప్పు మరలా నాలో కనబడుకుని నేను మారుతా. దేవుడు నీ ద్వారా మాట్లాడిన మాటను నేను అప్లై చేసుకుంటా, నా ద్వారా మాట్లాడిన మాటను నువ్వు అప్లై చేసుకుంటావా అని సూటిగా దాన్ని ఛాలెంజ్గా మీరు తీసుకొని మీరు కూడా వాళ్ళకు ఒక ఛాలెంజ్ని వదిలేస్తే మీ మార్పును చూసి వాళ్ళు ఖచ్చితంగా మారరా? నేను కోరేది ఏంటంటే సంఘాన్ని ఇంటి మీద పరిచర్య, కుటుంబం మధ్యలో పరిచర్య, రిలేటివ్స్ మధ్య పరిచర్య, అన్యజనుల తర్వాత సంగతి, మన మధ్యలో ఉన్న మన కుటుంబ సభ్యుల్లో ఉన్న మార్పు నొందని వారి మధ్య పరిచర్య మనం ప్రారంభిద్దాం. ఆ పరిచర్య దేవునికి చాలా చాలా ఇష్టం. ఆంద్రయ్యకు చేసింది అదే. అందుకే చూడండి ఏం చేశాడు చూడండి. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూశాడంట. మొదట ఎవరిని చూశాడంట? మనం అందరి దగ్గరికి వెళ్ళిపోతాం. చివరిలో ఎక్కడికి వెళ్తాం? ఫ్యామిలీ దగ్గరికి వెళ్తాం. ఆ పరిచర్య మానేద్దాం. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం చెప్పండి? మన ఫ్యామిలీతో పరిచర్య స్టార్ట్ చేద్దాం. నేను అడుగుతున్నా శంకరన్నని కానీ, రాజునని కానీ, ఉదయనని కానీ, బంటిని కానీ, కళ్యాణి కానీ, మీ కుటుంబాలు అందరూ మరియమ్మలు, అందరూ యోసేపు అయితే నో ప్రాబ్లం అసలు. ఈవెన్ మా కుటుంబంలో కూడా అయితే నేను అడుగుతాను, మన కుటుంబాల్లో మార్పు ఉన్నందుని వారు ఉన్నారా లేరా? వారు మార్చడం మన ఉద్దేశం కాదు, మన పని కాదు. దేవుడు హెచ్కెల్తో చెప్పే మాట ఏంటంటే, నరపుత్రుడని నువ్వు వెళ్ళి చెప్పడం వరకే నీ బాధ్యత, వినడం వినకపోవడం
వారి బాధ్యత. తాగుబోతుంది తెచ్చి నువ్వు బార్లోకి వెళ్ళి లాక్కుని వచ్చి కాలు కొడతా అని చెప్పడం కాదు నువ్వు చేయాల్సింది. బావ తాగొద్దు, అన్న తాగొద్దు, మామ తాగొద్దు, ఇలా చెప్పండి. అరే నువ్వెవరన్నా నాకు చెప్పేదంటే నేను చెప్పట్లా, బైబిల్ చెప్తుంది, నేను చెప్పట్లా, దేవుడు చెప్తున్నాడు. ఇలా తాగుతుంటే ఏదో ఒక రోజు సస్తావు అని చెప్పండి, పర్లేదు. మా బంధువులకైతే నేను అంతే చెప్తాను, సీరియస్గా చెప్తాను. ఏదో ఒక రోజు పోతారు, వద్దు వదిలేయండి. రాకడ ధ్వనులు స్టార్ట్ అయ్యేది, రాకడ రాబోతుంది, లేదా మనమే ఏదో ఒక రోజు పోవచ్చు. చెప్పండి, పరిచర్య గణపరచండి. ఏ విధము చేతనైనను నా రక్త సంబంధికులకు రోషం పుట్టించడానికి నా పరిచర్ని ఏం చేస్తున్నా అన్నాడు పౌలు గారు. లాస్ట్ వీకే దీని గురించి మాట్లాడినట్లున్నాను కదా. డ్యూటీ ఏమో అన్యజనుల కోసం, ఓటీ ఏమో ఇంటి వారి కోసం. మనం డ్యూటీ ఏమో బయట చేస్తాం, ఓటీ మాత్రం చెయ్యం. ఇలాంటి పరిచర్యలు మనకు వద్దు. అండ్ ఇంకోటి, ఆంధ్రేయలో దేవునికి నచ్చిన క్వాలిటీ ఏంటో చూద్దాం ఒకసారి. యోహాను సువార్త, ఇది చాలా జాగ్రత్తగా వినండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 35 నుంచి మనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 35 నుంచి. మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో 2 నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ 2 శిష్యులు విని యేసును వెంబడించిరి. ఏం జరుగుతుంది సీన్లో? బాప్తిస్మం ఇచ్చి యోహానికి 2 శిష్యులు ఉన్నారు. వాళ్ళిద్దరూ యోహాను వెనక నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఎదురుగా యేసుప్రభువు వారు అలా నడుచుకుంటూ వస్తున్నారు. రాగానే బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్పిన మాట, అదిగో దేవుని గొర్రెపిల్ల అన్నారు. వెంటనే ఈ శిష్యులు ఏం చేశారు? యోహాను వదిలేసేసి ఎవరి దగ్గరికి వచ్చారు? యేసయ్య దగ్గరికి వచ్చారు. దేవునికి నచ్చిన పరిచర్య ఏం చెప్పనా? సేవకుని వదిలి సేవకుని ద్వారా ఎక్కడికి రావాలి? దేవుని దగ్గర రావాలి. కానీ క్రైస్తవంలో జరుగుతున్న పరిచర్య ఏం చెప్పనా? దేవుని పేరుతో సంఘానికి వచ్చి ఎవరితో అటాచ్ అవుతున్నారు? సేవకునికి అవుతున్నారు. దేవునికి నచ్చిన పరిచర్య వీళ్ళు, ఆంధ్రేయ కానీ వీరు కానీ, వారు చేసిన పని ఏంటంటే యోహానుతో నడుస్తున్నారు. ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని యోహాను చెప్పాడు. వెంటనే నిర్మోహమాటంగా ఎవరిని వదిలేశారు చెప్పండి? జాన్ ద బ్యాప్టిస్ట్ని వదిలేశారు. వదిలేసి ఎవరి దగ్గరికి వెళ్ళిపోయారు? ఎవరిని ఫాలో అవుతున్నారు ఆ రోజు నుంచి? అంటే మన క్రైస్తవ విశ్వాస జీవితంలో, క్రిస్టియన్ ఫెయిత్ లైఫ్లో మనం ఫాలో అవ్వాల్సింది ఎవరినంటే చెప్పండి? దేవుణ్ణి. మన సేవకుడు, రెస్పెక్ట్ హిమ్ బట్ నాట్ వర్షిప్ హిమ్. సేవకుడు ఎలాంటి వాడు అంటే, మరలా చెప్తున్నాను, ఈరోజు క్రిస్టియానిటీ చాలా దరిద్రంగా మారిపోవడానికి గల ప్రధానమైన కారణంలో ఒక కారణం, క్రిస్టియానిటీ తన డెస్టినేషన్ని మార్చుకుంది. డెస్టినేషన్ గాడ్గా ఉండాల్సింది డెస్టినేషన్ ఏమైపోయారు చెప్పండి? సేవకుడే డెస్టినేషన్ అయిపోయారు. ఆంధ్రేయ జాన్ ద బ్యాప్టిస్ట్ ఫాలోవర్ ఎప్పుడైతే ఈయన కాదు నా డెస్టినేషన్ అని తెలిసిందో వెంటనే వయా జాన్ ద బ్యాప్టిస్ట్ అనుకొని డెస్టినేషన్ రీచ్ అయిపోయాడు. కానీ చాలామంది క్రైస్తవులు సంఘాలకు వచ్చేసి దేవుని పేరుతో సంఘాలకు వచ్చి డెస్టినేషన్ గాడ్ కాదు, వయా గాడ్ చేసి డెస్టినేషన్ ఎవరు పెడుతున్నారు? సేవకులను పెట్టేస్తూ ఉన్నారు. సేవకుడు ఎలాంటి వారు అంటే సేవకుడు నడిపించే బ్రిడ్జ్ లాంటి వారు కదా. మనము ఇంటి నుంచి సంఘానికి వచ్చేటప్పుడు ఎన్ని ఫ్లైఓవర్స్ దాటుకుంటూ వచ్చింటాం. అఫ్కోర్స్ ఆ ఫ్లైఓవర్స్ మనకు హెల్ప్ చేశాయి. ఎన్నో రెడ్ సిగ్నల్స్లో పడిపోకుండా, ఆగిపోకుండా, ట్రాఫిక్లో చిక్కుకోకుండా దే హెల్ప్డ్ అస్ కదా. ఆ ఫ్లైఓవర్స్ మనకి హెల్ప్ చేసినందుకు ఇక నేను ఇక్కడే ఉంటాను, ఫ్లైఓవర్ని కౌలించుకొని పడుకుంటే విల్ యూ రీచ్ యువర్ డెస్టినేషన్? అఫ్కోర్స్ అవి మనకు హెల్ప్ చేశాయి, కానీ అది మన డెస్టినేషనా? నో, వయా త్రూ ద ప్రాసెస్. అది సేవకుడు అనేవాడు బ్రిడ్జ్ లాంటి వాడు, దాటుకొని వెళ్ళాలి తప్ప సహాయంతో, బ్రిడ్జ్ సహాయంతో అక్కడ పడుకుంటా అనకూడదు. ఏ బస్ అయినా ఆ బ్రిడ్జికి అని చెప్పి ఏ బస్ అయినా చూసారా మీరు? ప్యాట్నీ ఫ్లైఓవర్ అయినా, డెస్టినేషన్ అయినా, ఏ బస్ అయినా, ప్యారడైజ్ ఫ్లైఓవర్ ఇంకా బాగుంటుంది, అక్కడ దిగుతా అని, అక్కడే పడుకుంటా అని ఒప్పుకుంటారా? దట్స్ నాట్ ద డెస్టినేషన్, దట్స్ వయా. అది ఒక రూట్ ప్రాసెస్. అది త్రూ దట్ బ్రిడ్జ్ మనం వెళ్ళాలి తప్ప అక్కడ ఆగిపోకూడదు. ఎందుకు ఈ మాట చెప్తున్నా మరలా చెప్తున్నా, ఈ మధ్యకాలంలో క్రైస్తవ్యానికి పట్టిన పెద్ద పుండేంటి అని అంటే సేవకులను మహిమపరచడం. సేవకులను గౌరవిద్దాం, ఏ సేవకుని కించపరచకుండా మాట్లాడదాం, ఏ సేవకునైనా గౌరవిద్దాం, మనం తిట్టిన వాళ్ళనైనా ప్రేమిద్దాం, మన గురించి దూషించిన వాళ్ళని ప్రేమిద్దాం. కానీ సేవకుడు ఏ క్రైస్తవునికి డెస్టినేషన్ అవ్వకూడదు, ఏ క్రైస్తవునికి డెస్టినేషన్ అవ్వకూడదు. సేవకుని ద్వారా దేవుని దగ్గరికి రీచ్ అవ్వాలి తప్ప దేవుని పేరు చెప్పుకొని సేవకుని దగ్గర స్టిక్ ఆన్ అయ్యే భక్తి లేని జీవితాన్ని మనం జీవించే శుద్ధ దండగ క్రైస్తవులుగా మాత్రం మనం బ్రతకూడదు. ఆంధ్రే దేవునికి ఎక్కడ నచ్చాడంటే సేవకుని కాదు పట్టించుకునేది, ఆయన ఎవరిని పట్టించుకుంటాడు? దేవుని. రేపొద్దున నేను మీకు ఎంత సహాయం చేసినా నేను ఒక బ్రిడ్జ్ అంటే నన్ను తొక్కుకుంటూ మీరు వెళ్ళిపోవాలంతే. తొక్కుకుంటూ వెళ్ళిపోవడం అంటే అంత ఎదిగేసి ఈ చెడ్డోడని చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. ఆ తొక్కు గురించి కాదు నేను అనేది. నా సహాయంతో మీరు ఎక్కడ రీచ్ అవ్వాలా? దేవుని దగ్గర రీచ్ అవ్వాలి. అంతే తప్ప నేనే మీకు దేవుణ్ణి అవ్వకూడదు.
మా అన్నే కరెక్ట్, మా అన్నే తోపు, మా అన్నే పోపు, ఈ మాటలే వద్దు మనకి. ఏ అన్న గురించి అయినా సరే మీకు ఏ ఒక్కరు కూడా వీలైతే ప్రేమించండి, అది వీలైతే అండి ఖచ్చితంగా ప్రేమించండి, ఎవరైనా ప్రేమించండి, కానీ ఎవరిని పూజించకండి, ఎవరిని పూజించకండి. అందరూ వయా మాత్రమే, డెస్టినేషన్ మాత్రం దేవుడే, డెస్టినేషన్ మాత్రం దేవుడే. హైదరాబాద్ టు తిరుపతి బస్ అన్నారు అనుకోండి, డెస్టినేషన్ ఏంటి? తిరుపతి. వయా అంటే నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ళ, తర్వాత అద్దంకి, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి. తిరుపతి బస్ ఎక్కిన తర్వాత నల్గొండలో ఆపేసాడు అనుకోండి, ఏమంటారు చెప్పండి? అక్కడ ఇల్లు కట్టుకొని సెటిల్ అవుతారా? దట్స్ నాట్ యువర్ డెస్టినేషన్. అప్పుడు మీరు ఏం చేయాలా? వెంటనే వేరే రూట్ పట్టుకొని వేరే బస్సు ఎక్కేసి ఎక్కడికి వెళ్ళిపోవాలి చెప్పండి? తిరుపతి వెళ్ళిపోవాలి, ఎందుకంటే అది మీ డెస్టినేషన్ కాబట్టి. సేవకుని ఎప్పుడు డెస్టినేషన్గా చేయకండి. సేవకుడు ఎప్పుడు వయానే, సేవకుడు ప్రాసెస్లో ఉండేవాడే తప్ప ఫైనల్ అవుట్పుట్ అయితే సేవకుడు కాదు. సో పేతురు గారి జీవితాన్ని చూసి దేవుడు ఎన్నుకోవాలంటే ఏమేమి నేర్చుకున్నాం మనం? ఒకటి, అలసటలోనైనా సరే ఆధ్యాత్మికతను వదలకూడదు. మర్చిపోయాను అసలు ఈరోజు లాస్ట్ వీక్ చెప్పిన మెసేజ్ నేను అడగలేదు కదా, అడగలేదు, ఎవరు చెప్పలేదు. నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా ఇవి అడుగుతాను, ఖచ్చితంగా ఎవరిని లేపు అడుగుతాను కూడా నాకు తెలియదు. హోంవర్క్ చేశారు ఇద్దరు, ఎవరు? మీ ఇద్దరా? చేయలేదు. నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా మీ హోంవర్క్ నేను చూస్తాను. పేతురు గారి నుంచి మనం చూసింది ఏంటి? అలసిపోయిన ఆధ్యాత్మికతను వదలకూడదు. మన వీకెస్ట్ జోన్లో కాదు, ద ఫీల్డ్ వేర్ యు ఆర్ స్ట్రాంగెస్ట్, అక్కడ కూడా దేవుడి మీద అదే ఏమంటారు, అదే లెవెల్లో మనం దేవుని మీద లీన్ ఆన్ అయి ఉండాలి. అది పేతురు గారి నుంచి మనం చూసిన, అంటే దేవుడు ఎన్నుకోవాలంటే ఈ లక్షణాలు ఉండాలని పేతురు అనే భక్తుని ద్వారా దేవుడు మనకు నేర్పించిన పాఠం. రెండవది, ఇదంతా ఎందుకు మనం ధ్యానిస్తున్నాం అంటే, ఎందరో ఉండగా ఎవరిని ఎన్నుకున్నాడంటే దేవుడు? ఈ 12 మందిని. ఈ ప్రాసెస్లో కొందరు ఎన్నిక గురించి మనం తెలుసుకుంటే ఎందుకు ఎన్నుకొని ఉండొచ్చు? మేబీ దీస్ మైట్ బి ద రీజన్స్. ఆ రీజన్స్ మనకుంటే ఖచ్చితంగా దేవుని పిలుపుని బట్టి ద లార్డ్స్ హోలీ చర్చ్ నుంచి మీరు బయటికి వెళ్ళి, వీలైతే మీ ఇష్టం, అది ద లార్డ్స్ హోలీ చర్చ్ బ్రాంచ్ తరపున చేస్తామంటే మీ ఇష్టం, లేదు నేను కొత్త సంఘాన్ని పెట్టుకుంటా అంటే మీ ఇష్టం. అది పేరు ఏదైనా మీరు సేవించేది ప్రభువుని. పేరు మార్చినంత మాత్రాన మేము సేవించే ప్రభువుని మీరు మార్చరు. సో ఖచ్చితముగా మీరు చెయ్యాలి. ఆ పరిచర్య బయట జరగాలంటే దేవుని పిలుపు మీకు అందాలంటే పేతురు గారిని చూసి నేర్చుకున్న ఇవి మీకు ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంటి వారి మీద ఫోకస్ చేసే పరిచర్య. నెక్స్ట్ వచ్చి సేవకుని డెస్టినేషన్గా పెట్టే పరిచర్య మీకు ఉండకూడదు, కానీ సేవకుని ఎలా ఉండాలి చెప్పండి? ప్రాసెస్లో ఉంచే పరిచర్య, గాడ్ని మాత్రమే డెస్టినేషన్గా పెట్టే పరిచర్య మనం అందరం నేర్చుకోవాలి. ఇక మూడవది, ఫిలిప్పు జీవితాన్ని మనం చూద్దాం. ఫిలిప్పును దేవుడు ఎందుకు ఎన్నుకొని ఉండొచ్చు? మేబీ ఈ లక్షణాలు దేవునికి మేబీ నచ్చుండొచ్చు, మేబీ ఇలా చేస్తారని దేవుడు వారిని ఎన్నుకొని ఉండొచ్చు. కాబట్టి చూద్దాం ఒకసారి. ఇదే యోహాను సువార్త 1వ అధ్యాయం 43వ వచనాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 43వ వచనాన్ని మనం చూద్దాం. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బేత్సయిదా వాడు, అనగా ఆంద్రేయ, పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని ఏం చేస్తున్నాడంట? ధర్మశాస్త్రములో ఉన్న ఆ మెస్సయ్యాను మేము కనుగొన్నాం అని చెప్పాడు. నేను చాలామంది క్రిస్టియన్స్ని చూశాను. కొందరిలో ఉండే దరిద్రం ఏంటంటే, ఫ్యామిలీ దగ్గరేమో స్పిరిచువాలిటీ ఉండదు. ఇంకొందరిలో ఉండే దరిద్రం ఏంటంటే, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళేసరికి స్పిరిచువాలిటీ ఉండదు. నేను చాలాసార్లు చెప్పాను, ఎంతమంది దీన్ని పాటిస్తున్నారు? ఇంటికి వెళ్ళి బంధువుల మధ్యలో ఎంతమంది ప్రైజ్ ది లార్డ్ ఈ ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు? బంధువులకి బాబాయ్ ఫోన్ చేసినా, పిన్ని వాళ్ళు ఫోన్ చేసినా, ఇంకెవరైనా చేసినా ఎంతమంది స్టార్ట్ చేశారు? వాక్యం వినువారు కాదు. రోమీలకు రాసిన పత్రిక 2:13 ఏం చెప్పండి? ధర్మశాస్త్రము వినువాడు దేవుని దృష్టికి నీతిమంతుడు కాడు, ధర్మశాస్త్రము అనుసరించి ప్రవర్తించి వారే దేవుని దృష్టికి నీతిమంతుడు. ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేయడానికే మీరు వచ్చేది కదా. ఇక్కడికి వచ్చి అవి చేయకపోతే ఎలా? ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకు ఈ మాట చెప్తానంటే, నేను చాలామంది క్రైస్తవులను చూశానండి, ఒక్కడు కూడా తన కొలీగ్కి కానీ, తన ఫ్రెండ్స్కి కానీ, స్కూల్లో కానీ, కాలేజ్లో కానీ, ఆఫీస్లో అయితే కొలీగ్స్తో కానీ, ఫ్రెండ్స్తో కానీ ప్రైజ్ ది లార్డ్ చెప్పడం నేను చూడలేదు. చర్చిలో మాత్రమే చెప్తారు. అదే ముస్లిమ్స్ చూడండి, వాళ్ళు ఎక్కడ కలిసిన ఫస్ట్ మాట్లాడుకునే గ్రీటింగ్ ఏంటి? అస్సలం వలైకుం అంటారు. మేబీ నా ప్రొనౌన్సియేషన్ రాంగ్ అయి ఉండొచ్చు, కానీ ఆ గ్రీటింగ్ ఈవెన్ దో దే మీట్ ఇన్ బస్లో కానీ, స్టేషన్లో కానీ, పార్క్లో కానీ, ఎక్కడ వాళ్ళు మీట్ అయిన గ్రౌండ్ ఏదైనా, వారు మీట్ అయిన బ్యాక్గ్రౌండ్ ఏదైనా,
కానీ ఖచ్చితంగా వారి గ్రీటింగ్ మాత్రం అది ఉంటుంది. స్కూల్లో మన ఫ్రెండ్స్ని కలిసినప్పుడు వై నాట్ వి గ్రీట్ ప్రైజ్ ద లార్డ్. ఆఫీస్లో మన కొలీగ్స్ని కలిసినప్పుడు ఒకవేళ ఇఫ్ దే ఆర్ క్రిస్టియన్స్ వై నాట్ వి గ్రీట్ దమ్ ఇన్ ఏ స్పిరిచువల్ మేనర్. ఎందుకు గ్రీట్ చేయకూడదు చెప్పండి. నతనీయులు ఫిలిప్ వెళ్ళాడు, ఫ్రెండ్ కనపడ్డాడు. ఎవరా ఫ్రెండ్? నతనీయులు కనపడ్డానని ఎవరి గురించి చెప్పాడు? ఒకవేళ మీరు నిజముగా బంధువుల మధ్య పరిచయం చేసేవారైతే మీకున్న అడిషనల్ బాధ్యత అని చెప్పనా, ఫ్రెండ్స్ మధ్య, అది కూడా అన్యులని చెప్పట్ల, ఫస్ట్ ఎవరి మధ్య, క్రైస్తవుల మధ్య. మనోడు స్టార్ట్ చేశాడు, మధ్యలో వాళ్ళు ఏదో రానన్నారు, మళ్ళీ వదిలేశాడు. ఏదేమైనా మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఏదేమైనా మీరు కూడా మీ కాలేజ్ కొలీగ్స్ ఎందరో ఉండుంటారు. మీ కాలేజ్ గూగుల్ మీట్ అనేది ఫ్రీ ఆప్షన్ వచ్చిందండి. దానికి స్టిక్ ఆన్ అయ్యి ఉండడం నేను తప్పు అంటాను ఖచ్చితంగా. ఇంక ఇది చేసి నేను పొడి చేశాను, నేను చంపేశాను, నాకు మించిన అంటే ఇక క్రీస్తు సైనికుడు లేడు, నాకు మించిన సోల్జర్లే లేరంటే అంత సీన్ లేదంటాను. ఖచ్చితంగా సీన్ లేదు. కానీ దెర్ ఈజ్ అన్ ఆప్షన్. డోంట్ మేక్ ఇట్ దట్ పర్మనెంట్ ఆప్షన్. మీరు అలాగో కలుస్తూ ఉన్నప్పుడు వారానికి ఒక్కసారి ఒక గూగుల్ మీట్ పెట్టుకొని మీ కాలేజ్లో, మీ ఆఫీస్లో లేదా మీ హాస్పిటల్స్లో మీకున్న కొలీగ్స్ మధ్యలో ఇలా చేద్దాం, అలా చేద్దాం, సిస్టర్ అలా చేద్దాం, బ్రదర్ అలా చేద్దాం అని చెప్పేసి ఒక పాట పాడుకొని, ఒక వచనం, ఒక అధ్యాయం బైబిల్ చదువుకొని, ఒక 5 నిమిషాలు ఒక్కొక్కరు వారం ఒక్కొక్కరు ఒక్కొక్కసారి 5 నిమిషాలు సర్మన్స్ షేర్ చేసుకొని, వై నాట్ యు బిల్డ్ ఆ స్పిరిచువల్ ఎంపైర్ అమాంగ్ యువర్ కొలీగ్స్. ఆ స్పిరిచువాలిటీని మీ కొలీగ్స్ మధ్యలో ఎందుకు మీరు బిల్డప్ చేయకూడదు? మనకి ఈ బిల్డప్లో అన్నీ మనం బిల్డప్లు వేరు. నా వాచ్ ఎంత తెలుసా, ఈ షర్ట్ ఎంత తెలుసా, నా కార్ ఎంత తెలుసా, ఈ బిల్డప్లు వద్దు. మనం బిల్డప్ చేయాల్సింది ఏంటంటే స్పిరిచువల్ ఎంపైర్ని మనం బిల్డప్ చేయాలి. ఎక్కడెక్కడ చేయాలి? ఓన్లీ సంఘంలో కాదు, మన బంధువుల మధ్య చేయాలి, మన ఫ్రెండ్ సర్కిల్లో చేయాలి. నేను కోరేది ఏంటంటే మీ ఫ్రెండ్స్, మీ కొలీగ్స్ మీకు స్పిరిచువల్గా కనబడతారు కదా, అలా కనబడినప్పుడు గ్రీట్ దమ్ ఇన్ స్పిరిచువల్ మేనర్. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. చెల్లెలు మీరున్నారు, మీ దాంట్లో ఉన్నారు కదమ్మా, క్రిస్టియన్స్ ఉన్నారు, గ్రీట్ చేస్తారా? చేస్తే మంచిది, గుడ్ గర్ల్. ఒకవేళ మీరు చేయకపోతే, ఇన్ కేస్ ఒకవేళ చేయకపోతే యూ డూ ప్రాక్టీస్ చేయండి. మీరు కూడా మీ క్రిస్టియన్ సర్కిల్స్లో, అన్యులకు తర్వాత చెప్దామండి. ఫస్ట్ మనం బాగుపడదాం కదా. మనం బాగుపడితే తర్వాత వేరే వాళ్ళకి చెప్పవచ్చు. ఈ పరిచర్య చేసే ఆ గుణం మనలో ఉంటే దేవునికి ఖచ్చితంగా మనం నచ్చుతాం. అండ్ ఇంకోటి చివరిగా 2 విషయాలు, ఇద్దరి సెలక్షన్ వే ఎలా ఉందో చూసి మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూద్దాం. ఈ గుణాలు మనకుంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఎన్నుకుంటాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనము చూద్దాం ఒకసారి. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనుష్యుని చూచి, ఎవరికి చెప్పాడంట? మత్తయి హిస్టారికల్గా మాట్లాడాలంటే మత్తయి యూదుల మధ్య ఒక అన్ఫేమస్ పర్సనాలిటీ అంట. అంటే యూదులందరిలో ఒక రకంగా చెప్పాలంటే అన్ఫేమస్ కాదు, ఏదో వర్డింగ్ ఉంటుంది, ఐ మైట్ బి రాంగ్ ఇన్ దట్ వర్డింగ్. ఎలాంటి వాడంటే యూదుల్లో ఒక నెగటివిటీ స్ప్రెడ్ అయిన వ్యక్తి అంట. ఎవరు? మత్తయి. ఎందుకంటే చేస్తున్న పనేంటి? సుంకరులు, పాపులు అనగానే చూడండి, యేసుప్రభువారు సుంకరులతో తిరిగిన, పాపులతో తిరిగిన పరిసయ్యులు మాటిమాటికి యేసుప్రభువారు మీద వేసే నిందేంటి? మీ బోధకుడు, మీ సేవకుడు ఈయన ఎప్పుడు ఎవరెవరితో తిరుగుతాడు? ఎందుకు? ఎవరెవరితో అన్నాడు? సుంకరులతోనూ పాపులతో. అంటే యూదా సమాజంలో సుంకర్లు అంటే పాజిటివ్ యాంగిల్ ఉందా, నెగిటివ్ యాంగిల్ ఉందా? నెగిటివ్ యాంగిల్. చేస్తుంది గవర్నమెంట్ జాబే, చేస్తుంది మంచి జాబే, కానీ నెగటివ్ యాంగిల్లో ఉన్న జాబ్ని తను చేయాల్సి వస్తున్నప్పుడు దేవుడు తన జీవితాన్ని మార్చడానికి పిలుపునిచ్చినప్పుడు వెంటనే వదులుకొని వచ్చాడు. అలా వదులుకునే అవకాశం, ఆ మెంటాలిటీ మీలో ఉంటే ఖచ్చితంగా మీరు ఎలాంటి జోన్లో ఉన్న దేవుని పిలుపు మీకు అందుతుంది. అర్థం అవడానికి 2 ఉదాహరణలు చెప్తాను. చాలామంది క్రిస్టియన్స్కి బ్యూటీ పార్లర్స్ ఉంటాయి. నేను అడుగుతున్న, బిబ్లికల్లీ బ్యూటీ పార్లర్స్ని రన్ చేయడం కరెక్టా అంటే డెఫినెట్లీ నో. మీరు ఏమనుకోనంటే ఇంకో మాట చెప్తాను. నిజంగా చెప్పాలంటే భారతీయ స్త్రీ విధానం గురించి మాట్లాడంటే వితౌట్ మేకప్ చాలా అందంగా కనపడతారు. చాలా అందంగా ఇన్ ద సెన్స్, నా ఉద్దేశం చాలా మర్యాదగా, ఒక భారతీయ స్త్రీలాగా చాలా హుందాగా కనబడతారు. అక్కర్లేని పెయింట్లు వేసి, కోతి మూతున్నట్టుగా చుట్టూ దాన్ని లిప్స్టిక్ వేసి, దాని చుట్టూ లైనర్లు వేసేసి, మళ్ళీ కొందరు ఎందుకు వేస్తారు, దీనికి కలర్ వేస్తారు, ఇంకా కొన్ని రోజులు అయితే కంటికి కూడా వేసేలా ఉన్నారని అనిపిస్తుంది నాకు. దీనికి కలరు, దీనికేమో అదేమంటారు, దీన్ని షేపింగ్, తర్వాత ఇక్కడ బ్లషింగ్ కోసం మరి దేనికో ఇక్కడ కూడా పెయింట్ వేసేస్తారు. ఎందుకు వేస్తారు నాకు తెలియదు.
బీయింగ్ ఏ క్రిస్టియన్, దోస్ హూ రన్ బ్యూటీ పార్లర్స్ ఈజ్ ఎ క్రైమ్ అకార్డింగ్ టు బైబిల్. సో ఇలాంటి వారు ఒకవేళ దేవుని పిలుపు ఇది తప్పు అనగానే విన్నాడా, దేవుని పిలుపు ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఇంకొకరు ఉంటారు, ఈ బ్యూటీ పార్లర్లు, హెయిర్ స్టైలిస్ట్, ఈ వీళ్ళు ఉంటారు చూసారా. నన్ను అన్న అడిగారు, నేను పరిచయమైన కొత్తలు చెయ్యొచ్చా అని అడిగారు. ఖచ్చితంగా వీటికి దూరంగా ఉంటే మంచిదన్నా అని చెప్పాను. తర్వాత ఇంకెవరంటే నాకు తెలిసిన కొందరు, పేరైతే చెప్పను, ఐ డోంట్ మీన్ టు డిగ్రేడ్ దెమ్, కాకపోతే జరిగిన పరిస్థితి చెప్తాను. మద్యం అమ్మకాలు దాంట్లో పెట్టే జాబ్స్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది అని విన్నాను. అందులో నాకు తెలిసిన ఒక బ్రదర్ జాయిన్ అవుతా అన్నాడు. మేబీ అది గవర్నమెంట్ జాబే కదా, నెలకి 15,000 ఇస్తారు, నేనైతే తాగను కదా, నేను అమ్ముతాను కదా, జాయిన్ అవ్వచ్చా అన్నాడు. మీరు చెప్పండి, జాయిన్ అవ్వచ్చా? అవ్వకూడదు. ఒకవేళ అలా అవ్విన వారిని దేవుడు పిలిస్తే, వచ్చేసే వాళ్ళు ఉంటే, దేవుడు ఖచ్చితంగా వాళ్ళని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తాడు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, మత్తయికి సాక్ష్యం లేదు. మత్తయిని సుంకరి అంటే చీప్గా చూసేవాళ్ళు. తాను చేస్తున్న పనిని బట్టి దేవుడు మార్చుకోవడానికి ఒక అవకాశం ఇచ్చినప్పుడు వెంటనే ఫాలో అయ్యేసరికి ఒక చీప్గా చూసే వాళ్ళతోనే యూదుల కోసం ఒక సువార్త రాయించాడు దేవుడు. ఏ సువార్త అది? ఏ యూదులైతే మత్తయిని చీప్గా చూశారో ఆ యూదులకి ఇప్పుడు సువార్త ప్రకటించే ఆ ఆధిక్యత ఎవరికి ఇచ్చాడు దేవుడు? మత్తయి. మార్కుని వాడుకోలేడేంటి? లూకాని వాడుకోలేడేంటి? యోహాన్ని వాడుకోలేడేంటి కదా? కానీ ఎవరైతే చీప్గా చేయబడ్డారో దేవుని మాట వినేసరికి ఆ చీప్గా చూసిన వారికి సువార్త ప్రకటించే రక్షణ వాక్యాన్ని అందించే బాధ్యత, ఆధిక్యత దేవుడు ఎవరి భుజాల మీద పెట్టాడు? మత్తయికి అనుగ్రహించాడు. ఈరోజు మనము కూడా చెయ్యకూడని పనులు కొన్ని ఉంటాయి. దేవుడు నో చెప్పినప్పుడు వెంటనే మానేయండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని హై స్టాండర్డ్స్లో నిలబెడతాడు. భక్తుడు అంటాడు కదా, ఆయన నమ్మిన వారు సిగ్గుపడ్డం ఇంతవరకు. ఎందుకంటే లైఫ్లో అప్పుడప్పుడు కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. మనకు తెలిసి జరగవచ్చు, తెలియకుండా కూడా కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉండొచ్చు. అలా తెలియకుండా జరిగే మిస్టేక్స్లోంచి దేవుడు నిర్మోహమాటంగా బయటికి రమ్మని చెప్పినప్పుడు వెంటనే మీరు విని చూడండి, దేవుడు ఖచ్చితంగా ఉన్నతమైన జీవితాన్ని మనకి అనుగ్రహిస్తాడు. ఆదికాండంలో మీకు ఒక మంచి ఉదాహరణ చెప్తాను, మీరు రాసుకోండి, తర్వాత చదువుకోండి. ఆదికాండం 20వ అధ్యాయము మొదటి 10 వచనాలు మీరు రాసుకొని తర్వాత చదవండి. అక్కడ ఏమైందంటే, అబీమెలెకు అనే ఒక రాజు ఆ రాజ్యంలోనికి అబ్రహాం వెళ్తాడు. కరువు వల్ల ఆ ప్రాంతానికి వెళ్ళాల్సి వస్తుంది. షారా చూడడానికి ఏమో అందగత్తే. షారా కోసమని అబ్రహాంని ఎక్కడ చంపేస్తారేమో అని ఒక చిన్న అబద్ధం ఆడమని చెప్పాడు. ఏంటి అబద్ధము? నువ్వు నా భార్యవు కాదు, నువ్వు నా చెల్లివి అని చెప్పాడు. వీళ్ళు వేసుకున్న ప్లానింగ్ ప్రకారంగానే రాజు కన్ను షారా మీద పడ్డము, రాజు షారాను తన భార్యగా స్వీకరించడానికి ఇష్టపడ్డము. ఎవరు ఈవిడ అనగానే అబ్రహాము నా చెల్లి అని చెప్పడము. నిజంగా నువ్వు చెల్లివి అంటే అబ్రహాం మీరు నమ్మరండి ఒట్టు దేవుని మీద అన్నట్టుగా ఆడ అనలేదు, కానీ మీరు నమ్మరండి ఆయన అన్న అని చెప్పడము. తెలియకనే తప్పు జరిగిపోతుంది. ఒకరి భార్యను ఇతను తీసుకోబోతున్నాడు, బట్ ఆ విషయం అతనికి తెలియదు. తెలియకపోయేసరికి ఇక మ్యారేజ్కి రెడీ అవుతున్నాడేమో, భార్యగా చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడేమో. వెంటనే ఆ రాత్రి దేవుని దర్శనం కలిగింది. అబీమెలెకు నీకు భయంకరమైన శాపాలు వస్తాయి అబీమెలెకు అని చెప్పాడు. ప్రభువా నేనేం పాపం చేశానయ్యా అంటే, ఒకరి భార్యను నువ్వు తీసుకుంటున్నావు అనగానే, ప్రభువా ఇది నాకు తెలియకుండా జరుగుతుందయ్యా, నా చెల్లి అన్నాడు కదా అంటే, అవును నీకు తెలియకుండా జరుగుతుంది కాబట్టి ఆపడానికి నేను వచ్చా. సో ఎప్పుడెప్పుడైతే మనకు తెలియకుండా కొన్ని తప్పుల్లో మనం ఇరికింపబడతామో, తెలియకుండా కొన్ని తప్పులు మనం చేస్తూ ఉంటామో, ఆపడానికి దేవుడు వస్తాడు. నిర్మోహమాటంగా బయటకు వచ్చేయాలి. నిర్మోహమాటంగా. మేబీ మత్తయి అలా తెలియకుండా చేస్తున్నాడేమో. వడ్డీ వ్యాపారం అయి ఉండొచ్చు, బ్యూటీ పార్లర్స్లో చేయడం అయి ఉండొచ్చు, మేకప్ ఆర్టిస్ట్లు అయి ఉండొచ్చు. బిబ్లికల్లీ దట్ ఈస్ రాంగ్. ఒకవేళ మీరు తెలియకుండా చేస్తూ ఉంటే ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు, కమ్ అవుట్ ఆఫ్ దాట్. కోటి కోసం ఒక విద్య కాదు, ఎన్ని విద్యలు ఉన్నాయి? కోటి విద్యలు ఉన్నాయి. ఒకటి వదిలేస్తే 99,99,999 ఇంకా లెఫ్ట్ అవుట్ అయి ఉన్నాయి, మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. అవి నాకు రావుగా అంటే నేర్పించే దేవుడు మనకున్నాడు, స్థిరపరిచే దేవుడు మనకున్నాడు. ఆయన్ని నమ్ముకొని వస్తే మత్తయిని నిలబెట్టిన దేవుడు, అబీమెలెకును కాపాడిన దేవుడు మనల్ని కాపాడ్డా, మనం నిలబెట్టడా. ఖచ్చితంగా తెలియకుండా జరిగే పాపాల నుండి దేవుడు పిలిచినప్పుడు మీరు వెంటనే బయటకు వస్తే దేవుడు ఖచ్చితంగా ఉన్నతమైన సేవా పిలుపును, బాధ్యతను మీ మీద ఉంచుతాడు. ఇక చివరిగా ఒక మాటను చూపించి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 2వ వచనం. ఆ 2వ వచనం ఇంకా 4వ వచనం చూద్దాం. కనానీయుడైన సీమోను ఆయనను అప్పగించిన చెప్పండి ఎవరు? ఇస్కరియోతు యూదా.
ఈ ఇస్కరియోతు యూదా ఉన్న ఈ జాబితాలో 12 మంది ఉన్న ఈ జాబితాలో మార్కు సువార్తలో మనకు కనిపించిన బ్యూటిఫుల్ లైన్ ఏంటి చెప్పనా? తనకు ఇష్టమైన 12. ఇస్కరియోతు యూదా ఉన్న ఈ జాబితాలో మార్కు సువార్తలో దేవుడు రాయించిన బ్యూటిఫుల్ సేయింగ్ ఏంటంటే తనకు ఇష్టమైన 12 మంది. తనకి ఇష్టమైన వాళ్ళు ఎవరున్నారంట? ఇస్కరియోతు యూదా. నేను అడుగుతున్నా, ఇస్కరియోతు యూదా దేవుణ్ణి చంపేస్తాడు, వెన్నుపోటు పొడుస్తాడు అని తెలుసా తెలియదా? తెలుసు. అయినా అవకాశం ఇచ్చాడంటే దానికి కారణం ఏంటి చెప్పనా? దేవుడు తప్పిదాలు చేసేవారికి ఒక అవకాశం ఇస్తాడు. మనం అనుకోవచ్చు మనం ఎన్ని చేసినా, కావాలని చూడండి, ఈ మాటను లిటరల్గా తీసుకోరు నాకు తెలియదు, కానీ ఒక మాట అయితే చెప్తాను. న్యాయంగా బైబిల్లో ఉన్నట్టుగా సేవ చేసి చూడండి, ఒక్కడు మిమ్మల్ని పట్టించుకోవడం. సీరియస్లీ న్యాయంగా బైబిల్లో ఉన్న సేవ అందరితో కలిసిపోయి, అందరితో మాట్లాడి, అందరినీ ప్రేమించి, తగ్గింపుతో ఉండి, ఏ గర్వము లేకుండా, ఏ యాటిట్యూడ్ లేకుండా మీరు సేవ చేయండి, పురుగులా చూస్తారు. అదే వాడికి ఏ పని లేకున్నా, నాకు పని ఉంది ఈరోజు నేను కలవలేను, 4 రోజుల తర్వాత రా అని చెప్పండి, బో అన్న చాలా గొప్పోడు అని అంటారు. ఖాళీగా ఉంటాడు, ఫోన్ రింగ్ అవుతా ఉంటాడు, చూస్తూనే ఉంటాడు, ఎత్తాడు, ఖాళీగా ఉంటాడు, పొడిచే పనులు ఏమి ఉండవు, రింగ్ అవుతూ ఉంటుంది, కట్ అయిపోద్ది, మళ్ళీ రింగ్ అవుద్ది, కట్ అయిపోద్ది, మళ్ళీ రింగ్ అవుద్ది, కట్ అవుద్ది. 4వసారి ఫోన్ చేసినప్పుడు అలా ఎత్తి చెప్పండి అన్న ఫ్రీగా ఉన్నారనంటే పర్లేదు చెప్పండి. ఏం చేయడు ఇక్కడ, ఏం చేయడు. ఇలా ఉన్న వాళ్ళకి విలువ ఎక్కువ, అవునా కదా? అవును. స్టార్టింగ్ ప్రేయర్ నుండి ఎండింగ్ ప్రేయర్ వరకు సేవకి మీరు మీటింగ్ అటెండ్ అవ్వండి, ఇక్కడ ఖాళీ ఏమో, అందుకే స్టార్టింగ్ ప్రేయర్లో వచ్చేసాడు అంటారు. అదే వాక్యం చెప్పడానికి కూడా లేట్ వెళ్ళండి, బాబు ఈ అన్న ఎంత బిజీ ఏమో, దేవుని కంటే ఎక్కువ పనులు ఉన్నాయేమో అని, ఈ అన్న వాక్యం బాగా వినాలి అని అనుకుంటారు. బైబిల్లో ఉన్న సేవ మీరు చేస్తే మీరు సక్సెస్ అవ్వలేరు, అంటే లోకపరంగా. అందుకే చాలామంది బైబిల్లోని సేవ మానేశారు. నేను కోరుతున్నా, మీరు బైబిల్లోని సేవ చేయండి. మీరు మనుషులకు కనబడక్కర్లా. నేను సీరియస్గా చెప్తున్నా, మనుషుల ఎదుట మనం కనబడకపోయినా పర్లా, సీరియస్గా చెప్తున్నా. దేవునికి మనం తెలిస్తే చాలు. అందరికీ తెలిసి అందరితో పాటు నరకానికి వెళ్ళే బదులు ఎవ్వరికి తెలియకుండా నా దేవునితో ఉండడానికి అక్కడికి వెళ్తే నాకు చాలు కదా. ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఇస్కరియోతు యూదా, దేవుడు ఎందుకు పిలిచాడు యూదాని? మోసం చేస్తాడని తెలుసు. ఆయన ఎందుకు పిలిచాడు? ఏమి తెలియనోడని కాదు, నువ్వు మోసం చేసే ఆ గుణాన్ని నువ్వు తొలగించుకో అని చెప్పడానికి పిలిచాడు. వచ్చి మోసం చేయకుండా మనసును మార్చుకొని మంచిగా బ్రతుకుంటే ఎంత బాగుండేది. మీరు అనుకోవచ్చేమో, ఆయన అప్పగించకపోతే రక్షణ ఎక్కడిది అని. ఈ థియాలజీ మీద ఇస్కరియోతు యూదా ఫ్యాన్ బేస్ ఉంది తెలుసా మీకు? క్రిస్టియానిటీలో ఇస్కరియోతు యూదా మీద ఫ్యాన్ బేసే ఉంది. చాలామంది ఎందుకంటే ద్రోహియోగి ఇస్కరియోతు యూదా అంటారు. ఏంటండి ద్రోహి? ఆయన చేసిన ద్రోహం ఏంటండి? నాకు రక్షణ రావాలంటే ఎవరు సిలువ వేయబడాలి? యేసుప్రభు సిలువ వేయబడాలి. ఆయన రక్తం కార్చితే కానీ మనకు రక్షణ లేదు. ఆయన రక్తం కార్చడానికి తన ప్రాణం త్యాగం చేసి మరి యేసుని అప్పగించిన గొప్ప వీరుడు యూదా. చప్పట్లు అనగా చప్పట్లు కొడతారు. ఈ మధ్యకాలంలో అదేంటో నాకు అర్థం కావట్లేదు. మీటింగ్లో ఏదో చెప్తారు, చప్పట్లు కూడా దేవుడు మరి ఆడు ఏం చెప్పాడో నాకు తెలియదు, దాని అర్థం ఏంటో ఏది తెలియదు. చప్పట్లు కూడా దేవుడు కనిపిస్తుంది. ఈ చప్పట్లు ఒకటి, మీటింగ్స్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈ చప్పట్లు ఒకటి, ఆమెన్ అనే పదం ఒకటి, అంత ఈజీగా అనకండి. అలవాటైపోయినాయి, ఉత్తుగానే చేసేస్తున్నారు. కొందరికి ఆమెన్ అనేది ఒక ఏమంటారు వాడుక భాష అయిపోయింది, ఊత పదం అయిపోయింది కదా. ఒక ఆయన అంటున్నాడు, ఒక దొంగ ఉన్నాడు ఆమెన్ అన్నాడు. అంటే ఒక దొంగ ఉన్నాడు, అలా జరుగునాక ఎలా జరుగు? మీ ఇంటికి వచ్చి దొంగతనం చేయాలేంటి? ఆమెన్ అనగానే వీళ్ళు కూడా ఆమెన్ అని అంటున్నారు. ఆమెను తప్పనట్ల, సందర్భాన్ని బట్టి యూజ్ చేయాలా. చప్పట్లు కొట్టండి. ఏ సందర్భమో తెలియదు, చప్పట్లు కొట్టమని టక్కడక్కడ నిద్రపోయాడు కూడా లేచి కొడతాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, చాలా సంఘాలు మోసం చేస్తున్న వాళ్ళకు కూడా సేవకులు అవకాశం ఇస్తారు, అవునా కదా? ఇస్తారు. అలా ఇచ్చినప్పుడు మీరేమనుకుంటారంటే, తెంగరోడు అనుకుంటాను. నిజం, ఏడికి నేను చేయబోయేది తెలియదు, పాపం తెంగరోడు, ఈసారి చూడు నా దెబ్బ ఎట్లా చూపిస్తాను చూడు అనుకుంటారు. మీకు ఒక విషయం చెప్పనా? మీ అందరి మీద నేను ఒక కన్నేసి ఉంచుతాను తెలుసా. ఫోర్గ్రౌండ్లో ఏం జరుగుతుందో, బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో అన్ని న్యూస్లు నాకు వస్తాయి, అన్ని న్యూస్లు వస్తాయి. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే, ఇవేమో మేబీ దేవుడు నాకు నేర్పించిన అనుభవాలు ఏంటో తెలియదు, కానీ వాళ్ళతో ఒక 5 నిమిషాలు స్పెండ్ చేస్తే మొత్తం డీటెయిల్స్ అన్నీ, అలా ఏదో ఆధార్ కార్డ్ స్కాన్ చేస్తే ఏదో వస్తాయి చూసారా, అలా డీటెయిల్స్ అన్నీ, మరి ఏమో దేవుడు నాకు ఇచ్చిన వరమేమో అని నేను అనుకుంటాను, మేబీ అనుకుంటాను.
మీరు ముందు ఎలా మాట్లాడతారో వెనక ఎలా మాట్లాడతారో తెలియనంత తెంగరోళం కాదు. ఫోర్గ్రౌండ్లో ఏం జరుగుతుందో బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో తెలుసుకోలేనంత తెంగరోళం కూడా కాదు. అందరితో నవ్వుతూ మాట్లాడినంత మాత్రం అందరినీ గుడ్డిగా నమ్మం. ప్రేమిస్తాం, అందరినీ ప్రేమిస్తాం, కానీ అందరినీ గుడ్డిగా నమ్మం. కొందరు నమ్మకపోయినా అవకాశం ఇస్తాం. ఎందుకు ఇస్తాం? ఈసారైనా నీ నమ్మకాన్ని ప్రూవ్ చేసుకో, ప్రూవ్ దట్ యు ఆర్ వర్ది, ట్రస్ట్ వర్ది అని ప్రూవ్ చేసుకో అని చెప్పడానికి అవకాశం ఇస్తాం. ఆ అవకాశాన్ని కూడా దుర్వినియోగం చేసుకున్నారనుకోండి, సింపుల్ థింగ్. ప్రేమ ఉంటుంది తప్ప నమ్మకం ఉండదు, ప్రేమ ఉంటుంది తప్ప నమ్మకం ఉండదు. అలానే జాగ్రత్త, మా జాగ్రత్తలో మేము ఉండమా? ఉంటాం. ఎందుకు ఈ మాట చెప్తానంటే, కొందరికి అతి తెలివి ఎక్కువ ఉంటుంది సంఘాల్లో. మేము వెనక ఏం చేస్తున్నామో మీకేం తెలియదు కదా అని ఏది పడితే అది మాట్లాడతారు, ఏది పడితే అది అంటారు. అన్నీ మాకు వస్తాయి, అన్నీ మాకు వస్తాయి. మీరు అనుకుంటున్నామో వీళ్ళ దగ్గర చెప్పేశాం కదా అని అనుకుంటే వాళ్ళు మాకు చెప్తారు. మరి వాళ్ళ దగ్గర చెప్పేశాం కదా అని మీరు అనుకుంటే వాళ్ళు కూడా మాకు చెప్తారు. మరి వాళ్ళు చెప్పకపోయినా ఏదో జరుగుతుందన్న సంకేతం డైరెక్ట్గా దేవుడే తెలియజేస్తాడు. సేవకులతో పెట్టుకోకండి, సంఘాలతో పెట్టుకోకండి. నేను ఎప్పుడు చెప్పే మాట ఏం చెప్పను, ఎప్పుడు చెప్తా, సార్వత్రిక సంఘానికి చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఇది. ఏంటంటే, ఒక సంఘానికి మనం వెళ్తాం, ఆ సేవకుడు నీకు నచ్చలేదా మార్చడానికి ప్రయత్నం చేయి. అంటే నీకు నచ్చలేదా అంటే వీటి నల్ల డ్రెస్ చేసుకుంటూ నాకు నచ్చలేదండి, అది కాదు. బైబిల్ ప్రకారంగా ఏదైనా తప్పు జరిగిందా మార్చడానికి ప్రయత్నం చేయి. మారట్లేదా వదిలేసి వెళ్ళిపో. వీడు ఎలాంటి వాళ్ళు ఎక్కువైపోతున్నారంటే అక్కడే ఉంటాడు, వాళ్ళనే అంటూ ఉంటాడు, వాళ్ళు పెట్టినే తింటా ఉంటాడు, వాళ్ళనే అనడం, వాళ్ళు పెట్టినే తింటాం. ఎందుకురా ఇంత కోపం ఉన్నప్పుడు, ఇంత నీకు నచ్చినప్పుడు ఎందుకురా వెళ్ళావంటే ఆడు బాగా పెడతాడు, మరి నేను తినాలి. మరి తినేవాడివి అనొచ్చా అంటే అనకూడదు. మరి ఎందుకు అంటున్నావు అంటే, మరి ఆయన తప్పు చేస్తున్నాడు కదా, మరి తప్పు చేస్తే నువ్వు మార్చు, లేదా నువ్వు వెళ్ళిపో, మారిపో. లేదు లేదు లేదు, నేను ఇక్కడే ఉంటా, వాళ్ళని ముందుకెళ్ళనియను, నేను ముందుకెళ్ళను. ఇలాంటి వారి సంఘాలు ఎక్కువైపోయారు. ఇస్కరియోతు యూదాకు దేవుడు అవకాశం ఎందుకు ఇచ్చాడంటే మోసం చెయ్యడానికి కాదు, మోసం చేయడానికి కాదు, దేనికి? మారడానికి. చాలామంది అనుకుంటారు ఏమనంటే, ఇస్కరియోతు యూదాకి మారడానికి అవకాశం దేవుడు ఇవ్వలేదేమో అనుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ ప్రవచనాలు ఉన్నాయి కదా, ప్రవచనాలు ఉన్నాయి. ఏమని? 109వ కీర్తనలో అతను ఉద్యోగం వేరొకటి తీసుకొని పోవునుగాక అని ఆ ప్రవచనాలు ఇవన్నీ ఉన్నాయి. ఈ ప్రవచనాలను బట్టి 30 వెండి నాణ్యములకు అమ్మివేశాడని, ఈ ప్రవచనాలను బట్టి ఇస్కరియోతు యూదా స్కేప్ గోడ్గా దేవుడు చేశాడు. అంటే బక్రాన్ చేస్తాడు, తప్పించుకోవడానికి వీలు లేకుండా ఇస్కరియోతు యూదాని దేవుడే ఇరికించడం చాలామంది అంటారు. కానీ అది కాదు. దేవుడు యేసుప్రభువు చెప్పిన డైరెక్ట్ మాట ఏంటంటే, రాయబడిన ప్రకారం మనుష్య కుమారుడు పోచున్నాడు, కానీ ఎవని వలన అతను బంధింపబడతాడో లేదా ఎవరి వలన అతడు ఇరికించబడతాడో ఆ మనుష్యునికి శ్రమ. ఎవరి వల్ల ఇది కార్యం జరుగుద్దో ఆ మనుషునికి శ్రమ. అది ఇస్కరియోతు యూదా అయితే ఇస్కరియోతు యూదాకి శ్రమ, అది వేరే వారికి అయితే వేరే వారికి శ్రమ. నేను కోరేది ఏంటంటే, మీరు సంఘాలకు వెళ్తూ ఉంటారు, మనం సంఘానికి వెళ్తూ ఉంటాం, మనం కొన్ని సహవాసాల్లో ఉంటాం. నమ్మకంగా ఉండండి. ఒక వ్యక్తితో మీరు నవ్వుతూ మాట్లాడుతుంటే మేక్ ష్యూర్ యువర్ స్మైల్ ఈజ్ ఎ జెన్యూన్ స్మైల్. ముందు నవ్వుతూ మాట్లాడి వెనక కపటోపాయాలు పన్ని ఇలాంటి జీవితాలు కొందరు వ్యక్తులు పసిగట్టలేకపోవచ్చు, కానీ దేవునికి మాత్రం నీ పాము నాలుగు అందరికీ తెలుసు అంటాడు దేవుడు. నీ వంకర బుద్ధి నాకు తెలుసు అంటాడు దేవుడు. సో ఆ వంకర బుద్ధికి వంకర ప్రతిఫలమే దేవుడు ఇస్తాడు. ఇస్కరియోతు యూదా మంచి ఎగ్జాంపుల్. సో ఇలాంటి వారిని చాలామంది అనుకుంటారు కదా, వీడిని ఎందుకు పిలిచాడు దేవుడు సేవకి అనుకుంటాను. చూసారు, కొందరికి చాలా దరిద్రులు ఉంటారు, చాలా భయంకరులు ఉంటారు, కానీ వాళ్ళని కూడా దేవుడు ఎందుకు సేవకు పిలిచాడు? మారి సేవ చేయడానికి. మారితే దేవుడు ప్రతిఫలం మంచిగా ఇస్తాడు. మారకుండా ఇష్టానుసారంగా చేస్తే చెప్పండి, వంకర జీవితాలకు ప్రతిఫలం కూడా వంకరగానే ఉంటుంది. సో మీరు సేవకి రావాలి అనుకుంటే ఎందరో ఉండగా వీళ్ళని ఎందుకు దేవుడు పిలిచాడంటే, ఇలాంటి క్యారెక్టర్స్ అంటే దేవునికి ఇష్టం. ఒకటి, అలసటను బట్టి ఆధ్యాత్మికతను మిస్ అవ్వకూడదు. రెండవది, మన వీకెస్ట్ జోన్లో ఎంతైతే దేవుని మీద మనం ఆధారపడతామో ద స్ట్రాంగెస్ట్ ఫీల్డ్లో కూడా అంతే దేవుని మీద ఆధారపడాలి. రెండవది, మనం చూసింది ఏంటి? అంద్రేయాని బట్టి మన బంధువుల మధ్య మన పరిచయాన్ని ఎక్స్పాండ్ చేయాలి, ఓటీ స్టార్ట్ చేయాలి, ఓవర్ టైం స్టార్ట్ చేయాలి. తర్వాత ఏంటి? మన డెస్టినేషన్ ఎప్పటికీ సేవకుడు మన డెస్టినేషన్ అవ్వకూడదు. సేవకులను ప్రేమించండి, అందరిని మిమ్మల్ని తిట్టినా కొట్టినా ప్రేమించండి, కానీ సేవకుడు డెస్టినేషన్ అవ్వకూడదు.
నెక్స్ట్ ఏంటి మనం చూసింది? ఫిలిప్పు నుంచి మన ఫ్రెండ్స్ సర్కిల్ మధ్యలో కూడా మన పరిచర్యను ప్రారంభించాలి. ఆ నెక్స్ట్ మనం చూసింది ఏంటి? తర్వాత మత్తయి నుంచి ఎక్కడైతే మనకు తెలియకుండా తప్పు చేస్తున్నామో ఆ తప్పు నుంచి దేవుడు బయటికి రమ్మని కానీ టక్కు మనం వచ్చామంటే మనల్ని మార్చడానికి దేవుడు పరిచర్యను అనుగ్రహిస్తూ ఉంటాడు. అది దేవునికి ఇష్టం. మనం పాపంలో ఉన్నప్పుడు కూడా దేవుడు మేబీ మనం చేయబోయే కీడు గురించి తెలుసు కూడా దేవుడు మనకు పరిచర్ని లేదా ఒక మంచి బాధ్యతాయుతమైన పోస్ట్ని దేవుడు మనకి అనుగ్రహించవచ్చు. అప్పుడు మనం చేయాల్సింది నేను చెప్పనా, మనము ఆ పరిచర్యకు మన వల్ల నష్టం కాకుండా మనం ఏం చేయాలా? జాగ్రత్త పడాలి. ఎందుకంటే భేదములు రాక మానవు, కానీ ఎవరి వలన ఆ భేదములు వచ్చిన ఆ మనుషునికి అంతే. సో సంఘాలు వీలైనంత వరకు ప్రేమగా ఉండాలి. నచ్చలేదా? నేను సీరియస్ చెప్తున్నాను. అందరికి నచ్చాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు నేను నచ్చలేదు అనుకోండి, అంటే నా స్పీకింగ్ కానీ లేదా నాకు లాంగ్వేజ్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది, అంటే నేను మాట్లాడేది ఒకటి మీకు అర్థమయ్యేది ఒకటి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నేను తిన్న దెబ్బలు కూడా అలాంటివి ఉంటాయి. నాకు శ్రీనివాస్ అన్నయ్య అని ఒక అన్నయ్య ఉంటాడు, సన్నీ ఇది కాదు సన్నీ అది అని, మంచిర్యాల నుంచి నాకు మంచి మిత్రుడు. ఆయన నన్ను చాలా కరెక్ట్ చేశాడు నా లాంగ్వేజ్ విషయంలో. స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ మై మినిస్ట్రీలో నేను ఒకటి చెప్పాలనుకుంటాను, నా దృష్టిలో అదే, కానీ జనరల్ తెలుగులోకి వచ్చేసరికి అది వేరే భయంకరమైన మాటలా ఉంటుంది. సో అలాంటి విషయాల్లో నన్ను చాలా విషయాల్లో కరెక్ట్ చేశాడు. అలా కరెక్ట్ చేస్తే మారిపోతాం. నేను నచ్చకపోయినా, ఒకవేళ నేను నచ్చలేదు అనుకోండి, బిబ్లికల్గా ఏదైనా తప్పు చేస్తే నాకు చెప్పండి. మారలేదా? సీరియస్ చెప్తున్నాను. నేను బిబ్లికల్గా ఏదైనా తప్పు చేస్తే చెప్పండి, మారితే అందరం కలిసి ఉంటాం. నేను మారలేదు, నా తప్పుని సమర్థించుకుంటున్నా, దానికి నేను కౌంటర్లు వేసిన నా తప్పు నేను నన్ను నేను అలా తప్పులో పోషించుకుంటున్నా అంటే సంఘం మానేయండి. ఇంకా నాతో జర్నీ మీకు చాలా అస్సలు మంచిది కాదు, మానేసేయండి. అర్ధాంతరంగా నేనేమనుకున్నా పర్లేదు, నేనేమనుకున్నా పర్లేదు, వెంటనే సంఘం మానేసి వేరే సంఘం చూసుకోండి. ఎందుకంటే అది నాకు కాదు, మీకు అస్సలు మంచిది కాదు. అండ్ ఇంకోటి చెప్తున్నాను, ఒకవేళ నాలో అన్నీ బాగున్నా మీకు నచ్చలేదు అనుకోండి, అది మీ కర్మ. నచ్చలేదా? ఇఫ్ యు ఆర్ రియల్లీ విల్లింగ్ టు గో అవుట్ ఆఫ్ దిస్ చర్చ్, వద్దమ్మా వద్దయ్యా అని చెప్తాం. లేదు నేను వెళ్తా ఖచ్చితంగా, నువ్వు బ్లాక్ డ్రెస్ చేసుకుంటున్నావు నాకు నచ్చట్లేదంటే డోర్స్ ఆర్ ఓపెన్ ఫర్ యూ అని అంటే ఇంకా ఏం చేస్తాను చెప్పండి? ఎంతమందిని బతిమాలుతాం? అన్యులను అయితే బతిమాలుతాం, తెలియని వాళ్ళని అయితే బతిమాలుతాం, ఎవరైనా బతిమాలుతాం కదా. తెలిసి కూడా అన్నీ చేస్తూ ఉంటే ఇక బైబిల్ ఎప్పుడు చదవాలి, ప్రార్థన ఎప్పుడు చేయాలి? ప్రార్థనలో దేవుని బతిమాలడానికే టైం సరిపోదంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి మిమ్మల్ని బతిమాలి, అక్కడికి వెళ్ళి వీళ్ళని బతిమాలి, పాట పాడలేదని పాట ఇవ్వలేదని అలాగే, వాక్యం ఇవ్వలేదని అలాగే, ఇది ఇవ్వలేదని అలాగే, అది ఇవ్వలేదని అలాగే, ఇంత స్ట్రెస్ తీసుకునే అంత నాకు లేదు. అలాంటి మరి సంఘానికి బాధ్యత లేదా అంటే ఉంది. ఎలాంటి వారి పట్ల? బలహీనల పట్ల ఉంది. బలవంతులైపోయి బలమెక్కి గర్వంతో ఫీల్ అయితే ఏం చేయాలి? బతిమాలుతూ ఉంటారా? అదొకటి అలవాటు చేసుకుంటారు. సో నేను బతిమాలడం స్టార్ట్ అయితే అదొక ఫ్యాషన్ అలవాటు చేసుకుంటారు. సో నేను దాని జోలికి రాను. మ్యాక్సిమం చెప్పగలిగినంత నేను చెప్తాను. ఇట్స్ యువర్ విష్, ఇట్స్ అపాన్ యూ అని చెప్పేసి డోర్స్ ఓపెన్ చేస్తాను. వెళ్ళాలనుకుంటే హ్యాపీగా వెళ్ళొచ్చు, కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, అది మీ ఇష్టం. వెళ్తారా ఉంటారా దట్స్ మీ ఇష్టం. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, నాలో తప్పు కనబడిన రోజు బిబ్లికల్గా మీరు నన్ను కరెక్ట్ చేయండి ఫస్ట్. అంటే మీరు చేయాల్సినది ఏంటి? మీలో తప్పు కనపడినా నేను చేయాలా? నాలో తప్పు కనపడినా మీరు చేయాలి. చేసిన తర్వాత నేను ఒకవేళ కౌంటర్ అటాక్ చేసి ఇది కరెక్టే, ఇదే కరెక్ట్ అని నేను ఒకవేళ సమర్థించుకోవడానికి ట్రై చేస్తా ఉంటే బిబ్లికల్ తప్పుని కూడా వదిలిపెట్టేసి వెళ్ళిపోండి. అంతే, వదిలిపెట్టేసి వెళ్ళిపోండి. గమనించండి, ఏ సేవకునికైనా సంఘం ఇవ్వాల్సిన ఒక ధైర్యం ఏం చెప్పనా, సంఘం ఇవ్వాల్సిన ఒక సంకేతం ఏం చెప్పనా, అది ఏ సేవకునికైనా తీసుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఏ సేవకునికైనా ఏ సంఘస్థులైనా ఇవ్వాల్సిన సంకేతం. నువ్వు ఏం చేసినా నీతో ఉంటామనే సంకేతం ఏ సేవకునికి ఇవ్వకూడదు. అలా ఇస్తే సేవకుడు పాడైపోతాడు, సంఘము కూడా పాడైపోద్ది. నువ్వు కరెక్ట్గా నడిపించిన రోజు నీతో ఉంటాం అని చెప్పండి, నువ్వు కరెక్ట్గా జీవించిన రోజు నీతో ఉంటామని చెప్పండి. సంఘం ఎక్కడ నాశనం అయిపోద్దేమో అని భయపడుతూ కరెక్ట్గా నడిపిస్తాడు, కరెక్ట్గా జీవిస్తాడు. అలా కాకుండా అన్న నువ్వు ఏం చేసినా నీ వెనకాల ఉంటావంటే బోధలు మారిపోతాయి, బ్రతుకు మారిపోద్ది, మాట తీరు మారిపోద్ది, ప్రవర్తన మారిపోద్ది, నడక మారిపోద్ది, నడవడిక మారిపోద్ది. ఇక లాస్ట్లో వచ్చేదంటే నా స్టైల్ మారిందనే పాటికి నిజమైన డెఫినేషన్ ఆ సేవకుని జీవితం అవుతుంది. నేను కూడా మీకు చెప్తున్నా, మీరేం చేసినా మీతో ఉంటామన్న ధైర్యం కానీ భరోసా కానీ ఇవ్వకండి. ఆధ్యాత్మికంగా ఉన్నంత వరకు మీతో ఉంటాం. మీరు త్రోవ తప్పారా చెప్తాం, చెప్పినా వినలేదా వెళ్ళిపోతాం. ఇది మీరు నాకు మాత్రమే కాదు, ఏ సంఘస్థుడైనా ప్రతి సేవకునికి ఇవ్వాల్సిన సంకేతం. అదున్న సంఘం బాగుపడుతుంది, అదున్న సేవ పిలుపు కూడా చాలా ధైర్యంగా చాలా నాణ్యంగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, సేవకు చాలా సోర్స్ ఉంది.
సేవలో చాలా వేకెన్సీ ఉంది. ఆ వేకెన్సీని ఫుల్ఫిల్ చేయడానికి మీరు కూడా సరిపోరు. అలాంటిది దేవుని పిలుపుతో వస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా అనేక మంది శిష్యులను తయారు చేద్దాం, అందరం కలిసి సేవ చేద్దాం. నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు మీరు ఈ చర్చ్లోనే ఉండాలి, ఈ చర్చ్ తరపునే బయట వెళ్ళి సేవ చేయాలి ఏం లేదు. ఒకవేళ మీలో ఎవరైనా ఒకవేళ మనోహర్ వచ్చాన నేను పలానా ప్రాంతంలో మన చర్చ్ పేరు మీద నేను ఒకవేళ మినిస్ట్రీ స్టార్ట్ చేద్దాం అనుకుంటుంటే యువర్ వెల్కమ్ అని చెప్తాను. లేదన్నా నేను కొత్త పేరు పెట్టేసుకుంటానన్నా, వేరే పేరు పెట్టుకుంటుంటే యువర్ వెల్కమ్. పేరు మనదైన సపోర్ట్ ఉంటుంది, పేరు వాళ్ళదైన సపోర్ట్ ఉంటుంది, ఏమైనా సపోర్ట్ ఉంటుంది. ఎప్పటివరకు ఉంటుందంటే క్యారెక్టర్లో మార్పు రానంత వరకు. తర్వాత ఆ మినిస్ట్రీ పిలుపు దేవునికి తగినట్టుగా ఆ మినిస్ట్రీ ఆ పిలుపులో నాణ్యత తగ్గనంత వరకు అది ఉంటుంది. నేను కోరేది ఏంటంటే చేతకాని క్రైస్తవులా ఉండకండి. దేవుని పిలుపు మీ దగ్గరికి చేరాలా. ఎక్కడో ఉన్న అడవిలో ఉన్న యోహాన్ దగ్గరికి చేరిన పిలుపు మన దగ్గరికి ఎందుకు చేరలేకపోతుంది? ఏదో లోపాలు ఇక్కడ ఉన్నాయి, తొలగించుకుందాం, రాకడకు సిద్ధపడదాం, సిలువ చెంత చేరదాం, తొలగించుకోవాల్సిన పాపాలను తొలగించుకొని పరిపూర్ణత వైపు మనం అడుగులేద్దాం. అప్పుడు ఖచ్చితంగా వెతుక్కుంటూ వెళ్ళిన యేసు ప్రభు వారు ఎలా అయితే వెతుక్కుంటూ వెళ్ళారు, ఈ రోజు కూడా ఆయన పిలుపు మనల్ని ఏం చేస్తే చెప్పండి, వెతుక్కుంటూ వస్తుంది. ఏదేమైనా దీని ఇన్ఫ్లో పక్కకు పెట్టండి, దీని అవుట్లో మాత్రం గణనీయంగా ఖచ్చితంగా ఉండాలి. ఇది ఖాళీ అయిపోద్ది కదా అంటే ఖాళీ అయిపోయినా పర్లేదు, వచ్చే వాళ్ళని వచ్చి పంపించే టైంలో దేవుడే ఒక్కళ్ళున్న ఈ సంఘం నడుస్తుంది. సీరియస్లీ చెప్తున్నా. సో మీరందరూ సేవకు అర్హులుగా మారాలి. సేవా పిలుపుల విషయమైన ఈ లోపాలు ఏవైతే దేవుడు మనతో మాట్లాడే, ఒకవేళ ఆ లోపాలు మనలో ఉంటే వాటిని తొలగించుకోవాలి. అందరము సేవలో నాణ్యంగా బ్రతకాలి. దేవుడి మాటలను ఆశీర్వదించి దీవించును గాక. ఆమెన్.